హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి వచ్చిన భాగాలను చదువుకొని ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్య ధ్యానములోనికి మనం ప్రవేశిద్దాము. మొదటి దెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి దెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుతాం. ఆర్భాటముతోను ప్రధాన గోత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియమైన దేవా, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖన భాగములో నుంచి మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మమ్మలను బలపరచమని, మా హృదయములకు సున్నతిని కలుగు చేయమని, మా హృదయము లోపలికి మీ వాక్యమును పెట్టుకొనులాగన సూటిగా మాతో మాట్లాడమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమందు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి నాకు అవకాశం కలుగు చేసిన దేవదేవునికి, త్రియేక దేవునికి నేను మొదట స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీ మధ్య వాక్య పరిచర్యకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు రెవరెండ్ జి. అమన్ రాజేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. సూటిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అందరిని అడుగుతాను. ఈ రాత్రి మీకు జోకులు కావాలా, దేవుని వాక్యం కావాలా? కావాలా? ఎందుకంటే మరి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు జోకులు లేకుండా వాక్యం చెప్తే నచ్చట్లేదు, మరలా పిలవలేదు. జోకులు చెప్పాను అనుకోండి, వాక్యం చెప్పకపోతే ఆహా ఓహో ఎంత బాగా చెప్పాడు అయ్యారు, రాత్రి వచ్చిన అయ్యారు మలవాతరండి అంటున్నాను. నేను ఎప్పుడు నా భార్యతో మాట్లాడినప్పుడు అంటుంటాను అనమాట, మనకి ఇదేం కదమ్మా, ఇండియా దేశంకి వచ్చిన తర్వాత జోకుల మీద ఆధారపడుతున్నారు అందరూ, దేవుని వాక్యం మీద ఆధారపడట్లేదు. కొన్ని చోట్ల జోకులు వద్దు, వాక్యం వద్దు, ఒట్టి అరుపులు కావాలి. పెద్ద పెద్ద కేకలేసి స్టేజ్ అంతా తిరిగేశారు అనుకోండి, అప్పుడు అద్భుతమైన ప్రసంగం అనుకుంటారు. అంతేగాని దేవుని వాక్యంలో నుంచి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అనే సబ్జెక్ట్లో నుంచి కొంతమంది తప్పిపోతున్నారు. కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఈ రాత్రి మీరు వినాలి, గమనించాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే దగ్గర పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఒకే కంపెనీలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మొదటి శాలరీ వారికి పొందుకున్నారన్నమాట. ఫస్ట్ శాలరీ, వారి జీవితంలో ఫస్ట్ శాలరీ ఇద్దరు స్నేహితులు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఒరే మన ఇద్దరం
కలిసి చదువుకున్నాం, ఒకే ఊర్లో పుట్టాం, ఒకే స్కూల్కి వెళ్ళాం, ఒకే కాలేజీకి వెళ్ళాం, ఒకే కంపెనీలో ఉద్యోగాలు సంపాదించాం, ఒకేసారి ఇద్దరం ఫస్ట్ టైం శాలరీస్ అందుకుంటున్నాం. ఇది మనం గుర్తుండిపోయేలాగా ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కుందాము అని అనుకున్నారు. అనుకున్న తర్వాత అప్పుడు స్నేహితుడు ఏమని సలహా ఇచ్చాడంటే, మార్కెట్లోకి లేటెస్ట్ మోడల్ ఫిలిప్ అది రేడియో ఒకటి వచ్చింది, అది కొనుక్కుందామనంటే, సరే మంచి ఐడియా ఇచ్చావని ఇద్దరు వెళ్ళి 2 రేడియోలు, ఒకే కంపెనీ రేడియోలు, ఒకే రేటు కలిగిన రేడియోలు ఒకే షాప్లో కొనుక్కున్నారు. కొనుక్కొని ఇద్దరు ఆటో ఎక్కి రేడియోలు తీసుకొచ్చారు. ఇద్దరిది పక్క ఇల్లే, ఒకే ఊరు, పక్క ఇల్లే. మొదట ఒక ఇంటిలో టేబుల్ వేసి చక్కగా దాని మీద ఒక క్లాత్ పెట్టి ఈ కొత్త రేడియోని అక్కడ పెట్టి దగ్గరికి కనెక్ట్ చేసి రేడియో ఆన్ చేశారు. ఆన్ చేయగానే చక్కగా మంచి వార్తలు వచ్చాయి. ఆకాశవాణి చదువుతున్నది టి సుబ్బారావు అని వార్తలు వచ్చాయి. అందరూ చప్పట్లు కొట్టారు, మంచి రేడియో అని. తర్వాత మా ఇంట్లోని రేడియో స్టార్ట్ చేద్దామని రెండో వాడు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక స్టూల్ వేసి ఒక క్లాత్ వేసి రేడియో పెట్టాడు. రేడియో పెట్టి ప్లగ్కి కనెక్ట్ చేశారు, స్విచ్ ఆన్ చేశారు. ఆన్ చేయగానే వచ్చేస్తుంటే టెన్షన్ పడిపోయాడు మనిషి. చూసావా, మన ఇద్దరు ఒకే షాప్లో కొన్నాం, ఒకే మోడల్ కొన్నాం, ఒకే రేట్ ఇచ్చి కొన్నాం, నీకేమో మంచి రేడియో ఇచ్చాడు, నాకేమో పనికి మళ్ళీ రేడియో ఇచ్చాడని టెన్షన్ పడిపోయాడు. టెన్షన్ పడిపోతుంటుంటే దాన్ని అటు ఇటు కదుపుతున్నారు, దాన్ని ఎత్తుతున్నారు, అటు ఇటు కదుపు మళ్ళీ పెడుతున్నారు, స్విచ్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. ఎన్నిసార్లు ఆన్ చేసినా వచ్చేస్తుంటే ఇక షాప్ వాడికి ఫోన్ చేద్దామని ఫోన్ చేసి, నాకు ఈ రేడియో వద్దు, నువ్వు 2 రేడియోలు కొంటే ఒకటి మంచిది ఇచ్చావు, ఒకటి చెడిపోయింది ఇచ్చావు, నన్ను మోసం చేసావు అని అంటే, సార్ మీరు రేడియో కరెక్ట్గానే పెట్టారు, కానీ మొదటి వాడు రేడియో పెట్టినప్పుడు ఆ రేడియో మీద రెడ్ కలర్ ముళ్ళు ఉంటుంది చూసావా, అది కరెక్ట్గా ట్యూన్ చేసి పెట్టాడు, మీరు మాత్రం సరిగ్గా పెట్టలేదు సార్, అందుకే శుద్ధం వచ్చేస్తుంది, మీరు కరెక్ట్గా ట్యూన్ చేసి పెట్టండి, అప్పుడు రేడియో బాగా వస్తుంది అని అన్నాడు. అనగానే అప్పుడు రేడియో ఆ ముళ్ళుని కరెక్ట్గా 100 మీద 100 అనే ఛానల్ మీద పెడితే అప్పుడు కరెక్ట్గా వచ్చిందంట. హల్లెలూయా. వాక్యానికి ముందు ఇది ఎందుకు చెప్పాను నేను? మీకు అర్థమైంది నేను ఎందుకు చెప్పుకుంటాను? అర్థమైన ఒకసారి చేతి చెప్పండి ఎవరైనా. ఎందుకు చెప్పానంటే, నేను ఇక్కడ వాక్యం చెప్పేస్తుంటే మీ ముళ్ళు కరెక్ట్గా దేవుని వాక్యం మీద ఉండాలి. వేరే ఛానల్ చూసుకొని వచ్చేకూడదు. ఇంట్లో కూర వండుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు, తెల్లారి పాడైపోతే ఎండాకాలం అనే ఛానల్ మీకు రాకూడదు. లేకపోతే ఎప్పుడు వదిలేస్తాడా వీడు అనే ఛానల్ మీకు రాకూడదు. ఈరోజు ఫోటో ఎలా ఉంటుందో, ప్రసంగం బాగుందో లేదు మార్పులు వేద్దామనే ఛానల్ మీకు రాకూడదు. మీకు రావాల్సిన ఛానల్ ఏంటంటే దేవుని వాక్యం మీద మాత్రమే మీరు దృష్టి పెట్టుకోవాలి. కరెక్ట్గా మీరు వాక్యానికి ట్యూన్ అయితే దేవుడు మీతో మాట్లాడతారు. హల్లెలూయా. మీ ఛానల్ వేరేగా ఉందనుకోండి, దేవుడు మాట్లాడడు, దేవుని స్వరము మనకు వినకూడదు. ఒకప్పుడు ఇళ్లలో టీవీలు వచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వచ్చేసి పెద్ద పెద్ద డబ్బాలు, ఆ టీవీ బాగా రావాలంటే ఇంటి పైన యాంటీనా పెట్టేవారు. ఆ యాంటీనా గాలి ఒక పక్క తిరిగిపోయింది అనుకోండి, కింద ఛానల్ సరిగ్గా వచ్చేది కాదు. అప్పుడు 3 వ్యక్తులు పనిచేసేవారు అన్నమాట. ఒకటి ఇంటి మీద, ఒకటి ఇంటి ఎదురుగా, ఒకటి ఇంట్లో ఒక. వీడు చెప్తాడు బాగా తిప్పమంటే ఆ బాగా వచ్చినప్పుడు ఆపోనండి అలా ఆపోనండి కూడా అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ పనిచేయరు, మీకు మీరే పని చేసుకొని దేవుని వాక్యం వైపు మీరు దృష్టి పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఆఖరి వచనం మనం చూస్తే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏ మాటల చేత మనలను ఆదరించుకోమని చెప్తున్నాడు? ఏ విధంగా మనం ఆదరించబడాలని చెప్తున్నాడు? ఏ మాటలతో మనం ఆదరించబడాలి అని అంటే,
దేవుడు ఫలానోడిని ఆశీర్వదించాడంట, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని ఆదరించమని చెప్తున్నాడంట. అక్కడేమో ఆ సందర్భం ఏం కాదు. దేవుడు పలానా వ్యక్తికి స్వస్థత చేశాడంట, నీకు స్వస్థత చేస్తాడని ఆదరించుకోమని చెప్తున్నాడా? అంటే అలా ఆదరించుకుంటా ప్రజలంటే ఆదరించుకోవచ్చు ఆ విధంగా కూడా. మరి ఏ మాటలు చెప్పి ఆదరించుకోమని పౌలు భక్తుడు చెబుతున్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడుకుంటున్నారు అన్నమాట. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీదకి కొనుపోబడుదము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అని ఆదరించుకోవాలి. అంటే యేసు ప్రభు త్వరలో వస్తున్నాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇది కొద్ది కాలమే. నువ్వు ఎంత రోగంతో బాధపడుతూ ఉన్నా కొద్ది కాలమే. నువ్వు ఎన్ని అప్పుల సమస్యలతో బాధపడుతున్నా అది కొద్ది కాలమే. ప్రభు వచ్చిన తర్వాత శ్రమ అంతా తొలగిపోతుంది. దేవుడు మనకు శ్రమ అనుగ్రహించాడంటే ఇది మన ధన్యతగా భావిద్దాం అని ఒకరికొకరు త్వరలో ప్రభు వస్తున్నాడని ఆదరించుకోవడమని చెబుతున్నాడు. మీకు తెలుసండి, బాగా డబ్బున్న సినిమా యాక్టర్లు, మంచి పొలిటీషియన్స్, సీఎం అయి ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, చచ్చిపోయిన తర్వాత పరలోకపు ద్వారాలు వారికి తెరవబడవు. పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళి నేను డిగ్రీ చదివి తలుపు తీయవయ్యానంటే, నువ్వు డిగ్రీ చదివితే నాకెందుకు తలుపు తీయరు? నేను ఆంధ్ర రాష్ట్రానికి సీఎంని లేదా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ని, అమెరికాకు ప్రెసిడెంట్ని, నాకు ద్వారం తీయంటే ద్వారం తెరవబడదు కదా. ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద డిగ్రీ కలిగి ఉన్నా, ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లాయర్ అయినా, చదువుకున్నాడు అయినా, చదువుకోపోయినాడు అయినా, నీకు పరలోకంలో ద్వారము తెరవబడదు. యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడవు. ఎవరు ఎత్తబడతారు అనంటే, యేసుక్రీస్తు ప్రభుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన రక్తములో కడగబడి ఆయన కొరకు జీవిస్తున్న వారు మాత్రమే ఎత్తబడతారు అని ఒకరినొకరు ఆదరించుకోమంటున్నారు. హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మనం పోయి ఏమని చెప్తాం? ఎప్పుడో ఒక రోజు నువ్వు కూడా పోవలసిన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనం ప్రభు నమ్ముకొని ప్రభు దగ్గరికే కదా వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక జ్ఞాపకార్థ కుటుంబంలో వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. నేను ఒక మాట చెప్పాను, అయ్యో చిన్న వయసులోనే చనిపోయాడండి, అయ్యో అయ్యో అని అందరూ అంటున్నారు కదా. ఆ చచ్చిపోయిన వ్యక్తి పైకి చనిపోతుంటాడు, ఏమనుకుంటాడు? అయ్యో వీళ్ళు ఇంకా చచ్చిపోలేదా అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే. చనిపోయాక సంతోషంగా ఉన్నాడు. ఇంకా మనమేమనుకోడు, తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో. మనం అయ్యో అని అంటుంటుంటే ఆయన పైనుండి కిందకి చూసి మన వైపు ఏమంటుంది? అయ్యో వీళ్ళు ఇంకా చచ్చిపోలేదా? 90 ఏళ్ళు బతికాడంటే ఒక తాత ఇంకానా ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తుంటే 90 ఏళ్ళు బతకాలి, 70 ఏళ్ళు బ్రతకాలి అనుకుంటాం. మనం త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడాలి, లేదా ప్రభు నామంలో మనం చనిపోతాం, తర్వాత ఎత్తబడతాం అనే ఈ మాటల చేత మనం ఆదరించుకోమని పౌలు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు ప్రతి వారము చర్చకొచ్చి, మీరు ప్రతిసారి ప్రార్థనలు చేసి, కానుకలు ఇచ్చి, సంఘాలు కట్టి, సంఘంలో పెద్దలను పెంచుకొని అనేక రీతిలుగా, అనేక విధాలుగా
హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు యేసు ప్రభు రెండో రాకడలో వస్తున్నాడు, మనం ఎత్తబడతామని ఆదరించబడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు వస్తే మీరు ఎత్తబడతారా? పరలోకానికి వెళ్ళిపోవడానికి మీ హృదయాలు, మీ మనస్సు, మీ ఆత్మలు సిద్ధముగా ఉన్నాయా? మీ ముందు అటువైపు ట్యూన్ అయిపోయింది, ఇది ట్యూన్ అవ్వలేదు. అందుకే ముందే చెప్పాను ఈ వాక్యం. మీ ముందు ఎటువైపు ఉండాలి? దేవుని వాక్యం వైపు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ముందే బయటకు వచ్చేది మాట. మీరు ఇంకేటి ఉండండి, అటు ఏం జరిగిందో ఎవరో జరిగింది దేవుని వాక్యం ఉంటారు. మీకు తెలుసా, ఈ మైక్ లేకపోతే మీ అందరికి వినపడేటట్టు ప్రసంగం చేయగలరు. అట్లాంటి కేసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వస్తే ఈ రాత్రి మీరు ఎత్తబడే స్థితిలోనే ఉన్నారా? నేను అంటుంది ఏంటంటే ప్రభు ఈ రాత్రి వచ్చేస్తాడనేది కాదు నా ఉద్దేశం. ఆయన ఎప్పుడు వచ్చినా నేను పరలోకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అన్నట్లు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పూర్వమవుతుందా? ఎప్పుడు నేను ఎత్తపడతానా? ఎప్పుడు ప్రభు సన్నిధికి వెళ్తానా? ఎప్పుడు ప్రభుతో నేను సదాకాలము బ్రతుకుతానా అనే తలంపుతో మనము బ్రతకాలి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మన బ్రతుకులో 7 ఆధ్యాత్మిక అనుభవాలు మనం కలిగి ఉండాలి. 7 ఆధ్యాత్మిక అనుభవాలు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, యేసు ప్రభుతో మనం వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన విషయాన్ని బైబిల్లో నుంచి మీరు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయము 15, 16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా. ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎవరు రక్షింపబడతారు అంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అను. ఏం నమ్మాలండి? ఏం నమ్మాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఒక పాస్టర్ గారు తెనాల్లో మా అత్తయ్య ఇంటికి వచ్చి నా వైపు వాళ్ళ అన్నయ్యకు ఏమని చెప్తున్నాడు అంటే, వాళ్ళ వైపు అంటే నేను ఇంకా బాప్తిస్మం పొందుకోలేదండి, కాస్త బాప్తిస్మం పొందుకోమని చెప్పండి అని అంటే, ఊరుకో అమ్మా మీకు ఇంకా అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీరా పొందుకుంటాడులే అని చెప్తున్నాడు పాస్టర్ గారు. అంటే అప్పులు తీరిపోతే బాప్తిస్మం పొందమని బైబిల్ ఉందా అక్కడైనా? సరే అలా వదిలేసి మధ్యలో నా భార్య వచ్చానది. అసలు అప్పులకి బాప్తిస్మానికి ఏంటి? అసలు బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలంటే యేసు ప్రభు దేవుడని నమ్ముకొని పొందాలి అంటున్నాడు. అంతేనా? యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు దేవుడని నమ్మి బాప్తిస్మం పొందమని ఉందా కదా? ఎందుకు పొందమని ఉందా కదా? మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు సిలువకు అప్పగింపబడటానికి మునుపు శిష్యులందరికీ ఒక మాట చెప్పాడు, నేను అప్పగింపబడతాను, సిలువ వేయబడతాను, సిలువలో మరణిస్తాను, నా రక్తం ధారపోస్తాను, తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. అదంతా శ్రద్ధగా విన్నట్లే విన్నాడు. ఒక్కడు కూడా ఆ ప్రసంగాన్ని ఫాలో అవ్వలేదు. మీకు తెలుసా, చాలా మంది ప్రసంగాలు వింటారు కానీ దాన్ని ఎవరు ఫాలో అవ్వరు. అందరూ విన్నారు. ఆ విషయం మగ్దలేన మరియకు అతను దాంట్లో ఉన్న స్త్రీలు కూడా తెలుసు. యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత, ఆదివారం తెల్లవారుజామున మృతుల నుంచి లేచిన తర్వాత ఫస్ట్ మగ్దలేన మరి అక్కడికి వెళ్ళిందంట సమాధి దగ్గర. ఏం పట్టుకుని వెళ్ళిందండి తెలుసా మీకు? సుగంధ ద్రవ్యాలను పట్టుకుని వెళ్ళింది. సుగంధ ద్రవ్యాలంటే పెర్ఫ్యూమ్స్, స్ప్రే. ఎందుకు పట్టుకెళ్ళింది అని అంటే, ప్రభు చనిపోయాడు కదా 3వ రోజు, కంపు కొట్టదేమో, ఈ స్ప్రే కొట్టడానికి వెళ్తుంది. ప్రభు ఏం చెప్పాడు? నేను 3వ దినాలు లేస్తానన్నాడు కదా, అది నమ్మటలేదు ఈమె. అక్కడికి వెళ్ళిపోయా కూడా ప్రభు కనబడలేదు. ప్రభు ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు అంటుంది కానీ
ఆయన మృతులోంచి లేచాడన్న మాట రాలేదానికి. ఆ తర్వాత దేవదూతలు చెప్పిన తర్వాత అప్పుడు ఆమెకు బుర్రలో బలుపు వెలిగింది. కొంతమంది స్వార్థ చెప్తున్నంతసేపు బలుపు ఎలగదు, తర్వాత ఎప్పుడో ఎలుగుతుంది. ఎలిగినాక అది కూడా ఎలగలేదు అనుకోండి, ఎలగటం ఉండదు కదా, ఇంకెలగటం ఉండదు. సరే బలుపు వెలిగింది. శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పింది. 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ 11 మంది శిష్యులు కూడా చాలే, ఆయన మృతుల్లోంచి లేవటం చనిపోయి అంటే అది మనకు తెలుసు, మన కథతో చూసి ఆయన లేవటం ఏంటి, నువ్వు భ్రమపడుతున్నావు అంటే, లేదు నిజంగానే ఆయన మృతుల్లోంచి లేచాడు అని అంటే పరుపున పేతురు వచ్చాడు సమాజంలోనికి, చూశాడు ఆయన లేచాడు అని అర్థమైంది. కానీ ఇంకా కలతో ఆయన్ని చూడలేదు. ఇంకా యేసు ప్రభువే వాళ్ళందరూ యూదులకు భయపడి యేసు ప్రభుని కొట్టినట్టుగా మమ్మల్ని కొట్టేస్తారేమో అని భయపడి ఒక గదిలో గట్టిగా గడపెట్టుకొని ఉంటే యేసు ప్రభు ఆ లోపలికి వచ్చేసాడు. వచ్చేసి కనపడగానే ప్రభు మృతుల్లోంచి లేచాడని అప్పుడు నమ్మారు వాళ్ళు. అప్పుడు నమ్మారు. మీరు చూడండి, మార్కు సువార్త 15 అధ్యాయం అదే, అప్పుడు 16 అధ్యాయం అదే. అప్పుడు ఆయన నమ్మిన తర్వాత ఆ 11 మందిలో కూడా ఒక ఆయన మిస్సింగ్, ఆయన పేరు బాము. ఈ 11 మంది ఆ స్త్రీ కూడా వెళ్ళి సాక్ష్యం చెప్తే, మీరు ఉట్టిగా నమ్మేశారు కానీ నేను చాలా తెలివైన ఆయన కాయాల్లో వేలు పెట్టి చెక్ చేసుకొని అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు చూడండి, నమ్మి బాప్తిస్మం పొందండి అంటే అర్థం ఏంటి? ఏం నమ్మాలి? యేసు ప్రభు దేవుడిని నమ్మటం వలన నీకు రక్షణ కలగదు. ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. నువ్వు నమ్మేమన్నా ఆయన దేవుడయ్యా, నమ్మకపోయినప్పుడు ఆయన దేవుడే. ఆయన విశ్వమును కలుగు చేసిన దేవుడు. యేసు ప్రభు దేవుడని నమ్మినంత మాత్రాన రక్షణ కలగదు. ఆ దేవుడు నీ కొరకు పుట్టాడు, నీ కొరకు సిలువలో మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు. నువ్వు ఆయన నమ్మితే మరణం తర్వాత కూడా నువ్వు లేపబడతావని విశ్వసిస్తే నమ్మిన వాడు బాప్తిస్మం పొందమన్నాడు. హల్లెలూయా. అందుకే బాప్తిస్మంలో మనకు 2 ప్రాముఖ్యంగా కనపడతాయి. ఒకటి ఇలా పడుకోబెడతారు, 2 లేపుతారు. అంటే పాతి పెట్టడం, లేపటం. మనం క్రీస్తునందు మన పాపం విషయమై చనిపోయాము అనడానికి నిజంగా చనిపోయిన కంటికి కనపడకుండా పొయ్యి తీసి ఎలా పెట్టేస్తారు. పాపం విషయమై చనిపోయిన మనకు అలాగే నీటిలో ఒక క్షణం కనబడకుండా ముంచి మళ్ళా తిరిగి లేపటమే బాప్తిస్మము. ఆ బాప్తిస్మం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, ప్రభువు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పరలోకానికి వెళ్తారంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అన్నాడు. ఏమి నమ్మాలి? యేసు ప్రభు దేవుడని నేను నమ్ముతున్నాను అని ఒక పెద్ద అయినప్పుడు నమ్మితే సరిపోయిందా? ఆయన నీ పాపముల కొరకు సిలువలో మరణించాడు, నీ కొరకి మరలా తిరిగి లేచాడు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందాలి. అది మనం నమ్మాలి. కొంతమంది అద్భుతాలు చూడటానికి ఇష్టపడతారు కదా, అద్భుతాలు చూస్తే మనకు విశ్వాసం వస్తుంది అనుకుంటారు. కానీ బైబిల్లో మీరు చూచుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పలేదు, వినుట వలనే కలుగుతుందని బైబిల్ చెప్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. నిర్గమకాండంలో మోషే మొదలుకొని ఇశ్రాయేలీలందరూ ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని అద్భుతాలు చూశారు. ఐగుప్తులో ప్రతి అన్యుడి ఇంటిలో కూడా ఒకడు చనిపోయాడంట. ఇశ్రాయేల్లో ఒక్కరి ఇంటిలో కూడా మరణం లేదు. అద్భుతం చూసారా లేదా? ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది. వాళ్ళ కళ్ళతో చూసారా లేదా? ఆటోమేటిక్ మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళారు. బండల నుండి నీళ్లు వచ్చే చూసారా లేదా? ఆకాశం నుండి మన్నా కురిసింది చూసారా లేదా? ఇన్ని చూసి వారు హృదయంలో తొలగిపోయారని 78 కీర్తనలో రాయబడింది. కానీ బైబిల్ ఇంకొక ఆమె ఉందండి. ఆమె రాహాబను వేశ్య. రాహాబను ఒక స్త్రీ. ఆమె ఏమో చెప్తుంది తెలుసా? మీ దేవుడు మీ పక్షంగా ఆయన ఎర్ర సముద్రం చీల్చి మిమ్మల్ని నడిపించాడని, ఆయన మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని మేము విన్నాము. విని విశ్వసించింది ఆమె. చూసిన వాళ్ళు విశ్వసించే దానికంటే విని విశ్వసించింది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వినే కృప మనకుండా. దేవుని వాక్యము వినుట ఎంత ధన్యత అంటే ఆ వినుటలోనే నీకు విశ్వాసము కలుగుతుంది. యేసు ప్రభు శిలువలో మరణించడం, తిరిగి లేవటం శిష్యులు చూశారా లేదా? చూశారు. చూసే నమ్ముతారన్న వ్యక్తి ఇంకొక ఆయన తోమ. మనం ఎంత ధన్యులో తెలుసండి, మనం ఏమి చూడలేదు, చూడకుండానే నమ్మి బాప్తిస్మం పొందాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆ కాలంలో ఉంటుంటే బాగుండను అనుకోవద్దు. అసలు ఈ కాలంలో ఉండటమే గొప్ప. నువ్వు ఏ కాలంలో పుట్టావో ఆ కాలంలో యేసు ప్రభు యొక్క సువార్తను నమ్మి బాప్తిస్మం పొందడం అది చాలా గొప్ప విషయం. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు పరలోకమునకు చేరుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి క్వాలిటీ మనకందరికీ ఉండాలి. ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజున చచ్చిపోతారు. చిన్న వయసులో కావచ్చు, పెద్ద వయసులో కావచ్చు, రోగం వచ్చి కావచ్చు, యాక్సిడెంట్ చేసి కావచ్చు. చనిపోయిన వెంటనే స్పాట్ లో ఒక చిన్న జడ్జిమెంట్ జరుగుతుంది, మన కంటికి కనిపించదు. పడిపోయాడు, చనిపోయాడు అని అనుకుంటాం. ఆ చుట్టూ జనాలు మూగుతారు, అయ్యో అయ్యో అనుకుంటాం. కానీ మన కంటికి కనబడకుండా 2 లోకాల నుండి దూతలు వస్తారు అక్కడ. ఒకటి నరకానికి పాత్రుడైతే పాతాళానికి తీసుకెళ్ళడానికి పాతాళానికి దూతలు వస్తారు. పరలోకానికి పాత్రుడైతే పరలోకానికి పరదేశకు తీసుకెళ్ళడానికి దూతలు వస్తారు. ఆ స్పాట్ లో జరిగే జడ్జిమెంట్ ఏంటంటే ఇతడు యేసుక్రీస్తుని అంగీకరించడా లేదా, యేసు ప్రభుని నమ్మి బాప్తిస్మం పొందాడా లేదా, ఇతడు యేసు రక్తం చేత కడగబడ్డాడా లేదా. ఆ స్మాల్ జడ్జిమెంట్ ఆ స్పాట్ లో జరుగుతుంది. జరగగానే పరలోకపు దూతలను తీసుకొని పరదేశకు వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరదేశకు వెళ్ళిపోయినట్టు ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే పని ఉంది. ఇంకా పరలోకం కన్ఫర్మ్ అన్నమాట. యేసు రాకడలో మనం ఎత్తపడాలంటే మనందరికి ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్ ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్మి ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్మం పొందితే పరలోకానికి యోగ్యులమవుతాం. హల్లెలూయా. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం బాప్తిస్మం పొందేశాం కాబట్టి ఇక నేను ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ ఇంటికి లెటర్ వచ్చింది, బాబు పలానా రోజు జాయిన్ అవ్వాలి. ఇక నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి డ్యూటీకి జాయిన్ అయ్యావు. డ్యూటీకి జాయిన్ అయ్యి ఒక రోజు డ్యూటీకి వెళ్ళి 10 రోజులు మనిషి, ఒక రోజు డ్యూటీకి వెళ్ళి 10 రోజులు మనిషి చూస్తాడు. ఉద్యోగం పీకేరు అంటే నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత రెండవదిగా నువ్వు ఎలా జీవించాలి, పరలోకానికి యోగ్యుడు కావాలంటే మీరు బైబిల్లో నుంచి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక అందరితో సమాధానము, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ప్రభువుని ఎవరైనా చూడాలంటే ఏముండాలి? వాడికి పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. నేను ఒక టెక్నికల్ గా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్తాను. అపోస్తలుల కార్యాలు 22:16లో నీవు తరువు చేయటం మాని లేచి యేసు నామమున బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. అంటే బాప్తిస్మం ఏమైంది? మనకి మన పాపములు కడగబడ్డాయి. కడగబడిన తర్వాత మీకు దేవుడు కనిపించాడు ఎప్పుడైనా? మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూసేదని ఉంది కదా. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడని బైబిల్లో ఉంది. మరి ప్రభు మనకి ఎందుకు కనబడలేదు? మన పాపం అంతా కడగవేయబడింది కదా. నేను బైబిల్ చదివినప్పుడు నేను ఇలాగ ఆలోచించాను, నా బాప్తిస్మం నా పాపాలన్నీ కడగవేయబడితే నా హృదయం కూడా కడగవేయబడింది, నా మనస్సు కడగవేయబడింది, నా ప్రతి పాపమును ప్రభు క్షమించాడు. ఇప్పుడు ప్రభు నాకు ఎందుకు కనబడడు అంటే నీకు కనబడడు. ఎందుకంటే
కనబడటానికి ఉండాల్సిన పరిశుద్ధత వేరు. బాప్తిస్మమందు మీకు వచ్చిన పరిశుద్ధత కడగబడిన పరిశుద్ధులు మాత్రమే, మరలా పాపము చేయని పరిశుద్ధులు అయితే కాదు. అది నా పాయింట్. మనం కడగబడిన పరిశుద్ధులు. మా షర్ట్ మీద మరకలు పడిపోయింది, ఉతికిసిన తర్వాత అది ఎన్నిసార్లు వేసుకొని ఇంకా మరకలు పడతాను అంటామా? నువ్వు బయటికి వెళ్ళి వచ్చినావంటే చాలు మరకలేదు కదా. బాప్తిస్మం పొందేశాను, నా పాపం కడిగి వేయబడింది, ఇక నేను ఎలా జీవించినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. అనుదినము నీవు పరిశుద్ధముగా ఉండటానికి ఇష్టపడాలి. అందుకే బాప్తిస్మమందు మనము కడగబడిన పరిశుద్ధులము. ఆ తర్వాత మనకు ఉండాల్సిన పరిశుద్ధత ఏంటంటే దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. దయచేసి ఆ మాట కూడా మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ఏడు ఒకటేనమ్మా చదువుతుంది. 2వ కొరింథీ 7:1. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటుము. అంటే రెండవది ఏంటి తెలుసా? పరిశుద్ధతలో దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. దేవుని భయం అంటాను. మనం భయం లేదు పెట్ట బజారు గుడ్డు పెట్టినారు. ఇప్పుడు క్రైస్తవుల్లో భయం లేదు పెట్టలేకపోయినాయి. ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఫోన్ పెట్టేయడం, నేను పలానా దగ్గరకు వచ్చానండి, ఈరోజు ఇక్కడ సభ జరుగుతుందండి, మీరు విస్తారంగా పంపించేసేయండి అని అంటాడు. అక్కడికి వచ్చి ఏమయ్యా అక్కడ ఫోటో పెట్టే ఆ మీద గుర్తు తీసేస్తాడు. భయం లేకుండా క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఇప్పుడు తప్పుకు దొరికిపోయడానికి కవర్ చేయడం ఉన్నారు. దాన్ని పిచ్చి పిచ్చి వాగులతో, పిచ్చి పిచ్చి వాగుడులతో రకరకాలుగా జీవించే క్రైస్తవులకు భయం లేదు. నీకు ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, దేవుడు నన్ను అడుగుతాడు, దేవుడు నన్ను లెక్క అడిగితే నాకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుందన్న భయం లేదు. కొంతమంది తాగుబోతులు ఉంటారండి, వాళ్ళు కూడా బైబిల్లో కొన్ని వచనాలు కావాలి. ఏంటంటే ఆ పౌలు తిమోతికి తాగమని చెప్పలేదా? పౌలు తిమోతికి తాగమని చెప్పాడా? నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోను అన్నాడు. అది మెడిసిన్ గా కూడా వాడేవాడు. అది వదిలేసి పౌలు తాగమన్నాడు. ఎక్కడ నేర్చుకుంటారో తెలియదు. ఇవన్నీ వీడికి అలవాటు అయిపోయింది. ఆ వదులు దొరికి యేసుప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు. చేస్తే మరి యేసుప్రభు ఎంకరేజ్ చేసినట్టే కదండి అన్నాను. నేను అన్నాను, సరేరా బాబు, నువ్వు మందు తాగుద్దాం లేదు, నీళ్ళు తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేయి. యేసుప్రభు అదన్నీ ద్రాక్షరసంగా చేస్తే నువ్వు అనుకున్న మందుగా చేస్తే అప్పుడు తాగు, లేకపోతే అలాగే ఉంచాను. అవుతుంది. భయం లేదు, తాగుతారు. మందిరం కూడా వచ్చారు. నేను ఒక సంఘానికి వెళ్ళాను, దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక్కరు కూడా హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పట్లేదు సంఘం. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ చర్చిలో హల్లెలూయా అనేది బ్యాన్. హల్లెలూయా అనే మాట చెప్పరంట వాళ్ళు, చెప్పరంట. అది నాకు తెలియదు. నేను ప్రసంగం చేసి హల్లెలూయా అంటే అందరు సీరియస్తో ఇదేంటో బాబు అని అనుకుంటున్నాను. ప్రసంగం మనకు ముందుకు నడవట్లేదు, అలవాటు అయిపోతాం కదా ఒక ప్యాటర్న్కి. నడవకపోతే ప్రసంగం చేస్తుంటే మొత్తానికి ఒక మాత్రం ముందుకు కూర్చొని ఏమన్నా హల్లెలూయా అంటున్నాడు అన్నమాట. అంటుంటే అది చూసి ఉద్యోగం వచ్చి ప్రసంగం ఎరగొట్టేశాను మామూలుగా. నేను ఎన్నిసార్లు ఉంటే ఒకసారి కూర్చొని వెళ్ళాలంటే, ఒకసారి నిల్చొని వెళ్ళాలంటే, ఒకసారి రెండు చేతులు హల్లెలూయా అని అన్నాడు. ప్రసంగం ఇలా జరుగుతున్న మధ్యలో సంఘ పెద్దలు వచ్చి వాడిని అటొచ్చి ఈరోజు కొట్టుకుని తీసుకెళ్ళిపోతే నేను అనుకోను, ఇదేం బాబు హల్లెలూయా చెప్పినోడు తీసుకెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పి నన్నేం చేస్తాను అనుకున్నా. తీరా చూసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయిపోయి ఒక పాటతో ముగిద్దామని పాట పాడుతున్నాను. ఇలాగే చర్చ్ ఉంది, పక్కన ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ దగ్గరికి వచ్చి
అక్కడ ఒక కంజీరు ఉంటే ఆ కంజీరు తీసుకొని ఆ లోపల నుంచి కొడుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా అంటుంది. తర్వాత అర్థమైంది నాకు అది ముందు తాగాడు. వాడు మందు తాగాడని తర్వాత అర్థమైంది. అసలు మందిరానికి ఎలా వచ్చాడు మందు తాగి భయం లేకుండా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆయన గుమ్మంలో కీర్తనలు పాడుతూ అడుగు పెట్టాలి అని. వైజాగ్లో నాకు ఒక చర్చ్ పిలిచారు మీటింగ్కి. కొండ మీదకి ఎక్కాలన్నమాట. కొండ మీదకి చర్చ్ ఉంది, నువ్వు పైకి వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ పాస్టర్ గారు అని ఆ పాస్టర్ గారు నన్ను పిలిచిన పాస్టర్ గారి పేరు చెప్పి ఆయన చర్చ్ ఎక్కడండి నన్ను పిలిచారు మీటింగ్ అని అంటే, అదిగో మెట్లు ఎత్తున్నాడు కదా పాస్టర్ గారు ఆయనే అని అన్నారు అన్నమాట. ఆయన అప్పుడే బైబిల్ పట్టుకొని మెట్లు ఎత్తున్నాడు. మెట్లు ఎక్కుతుంటే నేను కంగారుగా మళ్ళీ దారిపోతానని ఆయన దగ్గరికి ఎక్కాను. అప్పటికే ఆయాసం వచ్చింది. దగ్గరకు వచ్చి ఆయనకి పిలుద్దాం అనిపించడానికి ఆయన బైబిల్ పట్టుకొని నన్ను దోచుకుంటే అని మాట్లాడతాను. బయలుదేరి ఆయన ఏం పిలుస్తాం మనం? పిలిచామంటే ఏమనుకుంటాడని కొంచెం కాము ఉన్నాడు. కాము ఉన్న తర్వాత నా నీడ పడింది అక్కడ. పడగానే ఇలా చూశాడు. వచ్చారా అని అన్నాడు. ఆయన బొరలో ఉండిపోయింది. పాయింట్లు అన్నాడేమో. సరే లోపలికి వెళ్ళాలని కూర్చున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ 2 మాటలు చెప్పి పాస్టర్ గారికి వాక్యం ఇస్తానని అన్నారు. ఆ 2 మాటలు ఏంటంటే, మనము ప్రభుని దోచుకోవాలి మనం అని అంటున్నాడు. మనం ప్రభుని దోచుకోవాలి, మనం దోచుకున్న ప్రభు అని అంటున్నాడు అన్నమాట. ఈ పాస్టర్ గారే సినిమా పాటలు పాడుకొని లోపలికి వెళ్తే మరి విశ్వాసాలు ఉంటారు. సంఘాల్లోని సినిమా పాటలు పాడే చోటు కూడా ఉన్నారు. ఇక కొంతమంది చర్చిల దగ్గర బయట డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. స్టేజ్లు పెట్టుకొని స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తున్నారు. భయం లేదు, పరిశుద్ధతను కూర్చిన భయం లేదు. నేను ఈ పని చేస్తే దేవుడు నన్ను లెక్కలుతాడేమో అన్న భయం లేదు. అంతేందుకు మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే నేను చేస్తుంది దేవునికి మహిమా కాదా, ఈ దేవునికి ఇష్టమా కాదా అన్న ఆలోచన కూడా లేదు. ఎలాంటి పాటలు పాడి సంఘాన్ని ఈరోజు పాట చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక పాట పాడుతుంది. ఆయన పాట పాడిందనుకోండి నాకు మెంగొచ్చారు. తెలుసును డాడీ తెలుసును పప్పా. ఎవరు పాడుకున్నాడు నీకు ఆ పాటని? అందులో ఏమన్నా పరిశుద్ధాత్మ నడుపుకుంటుందా? ఆయన తెలుసును పప్ప, నీ తెలుసు కానీ నాకు తెలుసును పప్ప. అందులో ఆ పప్ప తప్ప ఏం లేదు. మంచి ఆసక్తే కానీ జ్ఞానం లేని ఆసక్తి. ఈ తర్వాత ఎంతమంది దగ్గరికి చెవిగా వెళ్ళిపోతుందన్న ఆలోచన లేదు. పరిశుద్ధతను కూర్చిన జ్ఞానం లేదు, పరిశుద్ధతను కూర్చిన అనుభవం లేదు. సాక్ష్యం చెప్తే అబద్ధం, అందులో పరిశుద్ధత లేదు. ఒక ఆమె ప్రార్థన చేస్తే అతను కడుపులో నుంచి ఇంత రాళ్ళు ఒక రాయి వచ్చాయి. ఇంత రాయి ఉంటుందండి కడుపులో, ఇంత రాయి ఉంటుంది అలాంటి పోతాం, ఇంత రాయి ఉంటుంది అలాంటివి ఒక రాయి వచ్చాయండి. ఆమె సాక్ష్యం చెప్పడం మనం వినడం. పరిశుద్ధత అంటే భయం లేకుండా పోయింది. పరిశుద్ధతలో మొదటి అనుభవము యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులము. రెండవది దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. నేను ఈ మాట మాట్లాడితే దేవుడు నన్ను లెక్కడుగుతాడు, నేను ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను లెక్కడుగుతాడు, నా పరిశుద్ధతకు మరకపడుతుంది, దేవుడు నన్ను అసహించుకుంటాడేమో అన్న భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. మూడవ అనుభవం ఉంది పరిశుద్ధతలో. ఆ అనుభవం మనకు వస్తేనే దేవుడు కనబడుతుంది. ఆ అనుభవం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు. మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. ఇప్పుడు చూడండి, ఎవరు పరిశుద్ధులు? ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉండమన్నాడు? పౌలు పరిశుద్ధులు కాదు మీరు పరిశుద్ధులుగా ఉండన్నాడా? పేరు పరిశుద్ధులు కాదు మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడా? బిషప్ గారు పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండమన్నాడా? మీ తోటి విశ్వాసి పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండమన్నాడా? లేకపోతే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉన్నాడు? ఎవరు పరిశుద్ధతను చూపించి మనం అలా ఉండమంటున్నాడు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి పరిశుద్ధుడని? ఒకప్పుడు పాపండి దేవుడు, ఆయన బాప్తిస్మం పొంది కడగబడిన పరిశుద్ధుడా? ఊకొడతారంటే అవునండి పంప తీసు కాదు కదా. ఆయన ఒకప్పుడు పాపి, బాప్తిస్మం పొంది ఆయన పాపం కడగబడలేదు. మరి దేవుడు భయంతో పాపం చేసుకుంటున్నాడా? నువ్వు నేను పాపం ఎందుకు చేయమంటే భయం. ఇది తప్పు చేస్తే దేవుడు మనం లెక్క అడుగుతాడు. దేవుడికి ఏమైనా భయమా? ఆయనే టాప్ వన్. ఇంకా ఆయన పైన ఎవరైనా అధికారం ఉన్నారా? ఆయన ఏం చేసినా అది అల్టిమేట్ అయిపోతుంది. అడిగేవారు ఉండరు. కొంతమందికి పదవి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఆడిందంటే పాడిందే పాట, ఎందుకంటే ఆయన టాప్ లో ఉన్నాడు కాబట్టి. మరి అలాంటిది దేవుడికి ఆయన గురించిన టాపిక్ ఏముంటుంది? ఆయన ఎవరిపై ఇంత పరిశుద్ధంగా ఉండాలి కాదు. మరి మూడవదిగా మనం ఆలోచిస్తాను, ఎటువంటి పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధముగా పరిశుద్ధుడు. ఆయన స్వభావంలోనే పరిశుద్ధత ఉన్నది. ఆయన పాపము చేయాలన్న ఆలోచన ఉండదు, తప్పు చేయాలన్న ఆలోచన ఉండదు. అలాంటి స్వభావంలోనే పరిశుద్ధత దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై అన్నారు. అంటే పరిశుద్ధతలో 3 అంతస్తులు. ఒకటి కడగబడిన పరిశుద్ధులు, రెండవది దేవుని భయంతో కొనసాగించే పరిశుద్ధులు, మూడవది దేవుని వంటి పరిశుద్ధత మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆ అనుభవం మనకు వస్తుందో, ఆ సంపూర్ణత మనకు వస్తుందో, మన పరిశుద్ధతను ఎప్పుడైతే మనం సంపూర్తి చేస్తామో అప్పుడు మన కన్నులకు ప్రభు కనబడతాడు. అది ఈ లోకముందైనా పరలోకముందైనా. హల్లెలూయా. అప్పటి వరకు మనకి ప్రభు కనబడడు. కనబడిందంతా ఏదో కనబడిందని ఊహించుకోవడం తప్ప ఏముండదు. ప్రభు కనబడ్డాడు అని కొంతమంది ఊహ. నిజంగానే ప్రభు కనబడతాడు కాదని అనట్లేదు. ఆ అనుభవాలు, అంత పరిశుద్ధత, అంత ప్రార్థన జీవితం కలిగిన ఉన్నారు. చాలా వరకు ఊహించుకుంటారు ప్రభు నాకు కనబడ్డాడు. ఒక ఆయన 10 రోజులు ప్రార్థనకి డెడికేట్ చేస్తున్నాడు. 10 రోజులు నేను ప్రార్థన చేస్తాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఈ గదిలో ప్రార్థన చేస్తాను, మీరు లోపలికి నీళ్ళని టీ అని రావద్దు, 10 రోజుల తర్వాత నేనే బయటకు వచ్చి టీ తాగుతాను, నాకు మంచినీళ్ళు కొండోడు పెట్టండి చాలు, 10 రోజులు తలుపులు కూడా మీరు కొట్టడం కానీ తీయటం కానీ చేయొద్దు, నా ప్రార్థనకు భంగం కలిగించొద్దు, 10 రోజులు నేను ప్రార్థన చేయాలని డెడికేట్ చేసుకొని గదిలోకి వెళ్ళాను. ఫస్ట్ రోజు గట్టిగా ప్రభువా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. దేవా నా ప్రార్థన ఆలకిస్తున్నా అన్నాడు. ఈ అటు ఇటు పని చేసుకుంటూ ఆయన మాటలు వింటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. రెండో రోజు ఆ మాటలు కాస్త తగ్గిపోయింది సౌండ్, ఎందుకంటే బలహీనం వస్తుంది కదా. కొద్దిగా సౌండ్ తగ్గిపోగానే ప్రార్థన చేస్తాడా లేకపోతే లోపల అయ్యారు ఏమైనా అయిందా అని దగ్గరికి కిటికీ దగ్గరికి వెళ్తే స్తోత్రం 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 అంటున్నా, పర్వాలేదు కొన్నాడు. మూడో రోజు కొంచెం గాలిలా కనబడుతుంది, అటు ఇటు కదులుతున్నాడు, పర్వాలేదు ప్రార్థన చేసుకుంటాడు అనుకున్నాడు. 4వ రోజుకి మాటలు రావట్లేదు ఆయన దగ్గర నుంచి. రాకపోయేసరికి ఆ చుట్టూ తిరుగుతున్నాడు, లోపల ఉన్నాడు, ఏమయ్యాడో, ఒకవేళ చనిపోతే బ్రతికే ఉన్నాడు, కొనపరానుకున్నాడు, తీసుకొని హాస్పిటల్కి పోదాం అని మొత్తం డిస్కషన్ పెట్టుకున్నారు బయట లోపల ప్రార్థనలు ఉంటే. అప్పుడు అందులో ఒకటి సలహా ఇచ్చాడంట, అది కాదురా ముందే చెప్పాడు పాస్టర్ గారు, లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయలేదు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తే బయటకు వచ్చాక నా ప్రార్థన భంగం చేశాను నువ్వు అని అన్నాడు అనుకో, లేనిపోయిన శాపం నేనెందుకు భరించాలి, నువ్వెందుకు భరించాలి, కాబట్టి ఒక సలహా ఇద్దాం, ముందు కిటికీ చిన్న ఓపెన్ చేసి ఆయన వైపు చూద్దాం అని అంటే సరే అని చెప్పి వెనక వైపు వెళ్ళి అక్కడ కిటికీ ఉంటే వీళ్ళు కిటికీ చిన్న ఓపెన్ చేశారు. అప్పుడే సూర్యకాంతి ఆయన ముఖం మీద పడగానే కనిపించమైనా నీకు తోత్రాలైనా ప్రార్థన తీసుకొని బయటకు వచ్చేసి కొంతమంది అంతే ఉన్నట్టుండి దేవుడు కనిపించాడు అన్నట్టుగా అవుతారు. దేవుడు నీకు కనబడే దినం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు కనిపించేది వేరు. 13వ మొదటి కొరింథీ పత్రిక 13 ఆఖరిలో ఇప్పుడు ఆయనను అద్దములో చూసినట్టు చూస్తున్నాము, ఒకానొక సమయంలో ముఖాముఖి ఆయనను
చూచెదము. నీవు పరిశుద్ధతలో జాగ్రత్త కలిగి ఉంది. నేను ప్రభు బిడ్డను, నేను పరిశుద్ధంగా ఉండాలని నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటూ వస్తే అడపాదడపై పొరపాట్లు జరిగిన బలహీనమైన ప్రభువాలను క్షమించని నీ పరిశుద్ధతను మళ్ళా రీవ్యూ చేసుకుంటూ నీవు బ్రతుకుతూ ఉంటే ఒకరోజు ప్రభువుని చూడగలుగుతావు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 2. 1, మీరు యేసు రాకడలో ఎంత పడాలి అంటే, పరలోకానికి చేరాలి అని అంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. 2, పరిశుద్ధతను కొనసాగించాలి. 3వ విషయాన్ని చూద్దాం. మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటి? లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన మరలా ఆయనను మనుషు కుమారుడు వచ్చుచున్నాడు. మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం ఎత్తబడాలంటే మనలో ఆయన ఏం చూడాలనుకుంటున్నాడు? విశ్వాసము కనుగొన్నా అన్నాడా? ఆ విశ్వాసము కనుగొన్నా అన్నాడా? ఏముంది? ఆ విశ్వాసం కదా. ఏ విశ్వాసము? ఆ విశ్వాసం అంటే దాని ముందు ఏం చెప్పాడంటే, మొదటి వచనం నుండి మీరు చూస్తే 18 మొదటి వచనం నుంచి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. వాడికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి ఈ యొక్క విధవరాలను వెళ్తుందంట, మాటికి గోజాడుతుందంట. నాకు తగువ ఉందాయా, తగువును మీరు తెలుసండి, నాకు గొడవ ఉంది, ఆ గొడవను మీరు సెటిల్మెంట్ చేయండి అని సెటిల్మెంట్ కొరకు వెళ్తుంది ఆయన దగ్గరికి. మాటికి వెళ్తుంటే ఆ అన్యాయస్తుడైన వాడు, దేవుని భయం లేని వాడు, మనుషులంటే లెక్క లేని వాడి హృదయం కూడా అనిపించింది, ఈమె మాటికి నా దగ్గరికి వచ్చి గోజాడకుంటున్నట్లు ఈమె ఏదో ఒకటి కనికరించి న్యాయం చేద్దాము అని మనసులో అనుకున్నాడంట. ప్రభు అసలు చెప్పేది ఏంటంటే ఉపమానము, మీరు విసుగగా ప్రార్థన చేయవలనకు చెప్పాడు ఆ ఉపమానం. కానీ చెప్తూ విశ్వాసం దగ్గరికి తీసుకొని వచ్చాడు. విశ్వాసం దగ్గరికి మనిషి కుమారుడు వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం కావాలంట. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంతో ప్రార్థన చేస్తావు, ప్రార్థనకు ప్రతిఫలం దొరకదు. నాకు విశ్వాసం లేదు నువ్వు అనుకోవద్దు. లేకైనా దేవుడు ఒకనొక సందర్భంలో నీకు అది అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసాన్ని నీవు కోల్పోకూడదు. అందుకే ఆ విశ్వాసము, పరలోకానికి చేరే విశ్వాసం అనేది ఒకటి మనకు ఉండాలండి. పొలం కొనుక్కోవడానికి విశ్వాసం ఉంటుంది, ఇల్లు కొనుక్కోవడానికి విశ్వాసం ఉంటుంది, పెళ్లి చేసుకోవడానికి విశ్వాసం ఉంటుంది, ఉద్యోగం వస్తుందని విశ్వాసం ఉంటుంది. కానీ నేను పరలోకానికి వెళ్తానని విశ్వాసం ఉండకపోతే ఎంత నష్టం ఉంది. ప్రభు నీలో చూసే విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన నా రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు, నా రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న మనసు ఇది. అటువంటి విశ్వాసాన్ని ప్రభు మనలో చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే ఇంకొక మాట ఏంటో తెలుసండి, పాత నిబంధనలో భక్తులందరి లిస్టు ఒక లెక్కలో రాసుకుంటూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని మొదలు పెట్టాడు విశ్వాసం గురించి. ఇక చెప్పుతూ మోషే గురించి, హాను గురించి, అబ్రహాము గురించి, షడ్రాక్, మేషాక్, దానియేలు గురించి, అందరి విశ్వాసము గురించి చెప్తూ 12వ అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతివాడును మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడమన్నాడా, అబ్రహాం వైపు చూడమన్నాడా? యేసు వైపు చూడమన్నాడా, మోషే వైపు చూడమన్నాడా? యేసు వైపు చూడమన్నాడా, హానోకు వైపు చూడమన్నాడా? ఇంతమంది భక్తుల విషయాలు చెప్పి భక్తులు చూడదని చెప్పేశారు. ఎందుకంటే భక్తులు చూస్తే ఖచ్చితంగా పడిపోతాం. ఒకసారి ఒక ఆయన చర్చిలో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. నేను రక్షణ పొంది కొత్త,
నాకు రక్షణ పొందిన కొత్తలు ఎలాగుంటుందంటే ఎవరైనా పొరపాటుగా మాట్లాడి తక్కువగా అయ్యేస్తుంది. ఆ కొత్తలో ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. మరి బైబిల్లో యవనస్తులు తప్పక తొట్టిల్లుదని రాయబడి ఉందండి. నేను ఒక పాపం చేశాను, మరి యవనస్తుల్ని తొట్టిల్లు పోయాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు సరిగ్గా నిల్చున్నట్లు ప్రార్థన చేయండి అని సాక్ష్యం చెప్పాడు. సరే అయిపోయింది. ఈ కింద కూర్చున్న వాళ్ళందరికీ మనసులో ఉండిపోయింది, ఎలా తప్పిపోయాడో ఏ దిశలో తప్పిపోయాడో తెలుసుకోవాలనుకున్నాను. వీళ్ళు తప్పిపోయాడని చెప్పాడు కానీ మనం పాపం చేశాడని చెప్పలేదు అయ్యా. సరే అయిపోయింది. ఒక 2 నెలల తర్వాత మళ్ళా సాక్ష్యానికి వచ్చాడు. వాడు ఎప్పుడు సాక్ష్యానికి వచ్చినా యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు అని బైబిల్లో ఉందని యెషయా గ్రంథం 40 చదివిస్తాడు. యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు అని చదివించడం, నేను ఒక తప్పు చేశాను, తొలగిపోయాను, చాలా ఘోరమైన పాపం చేశాను చెప్పుకోకూడదు, కానీ ప్రభు మళ్ళా నన్ను నిలబెట్టాడు అని చెప్పేసి స్టేజ్ దగ్గరికి విశ్వాసం పుస్తకం రాకుండా వీడు మార్పు పడిపోతున్నాడు. మళ్ళా మూడోసారి ఒక 2 వారాల తర్వాత వచ్చాడు. మళ్ళా అదే సాక్ష్యం, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు అంటే నాకు ఒళ్ళు మండిపోయింది. అంతా అయిపోయిన దగ్గరికి వెళ్ళి యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు అని అన్నావు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసి వాళ్ళు సొమ్మచెలకు అలయక పరిగెత్తుతారని నాకు కింద ఉంది, అది చదవాలంటే ఊరుకో అన్న దావీదు లాంటి పడిపోయాడు. దావీదు లాంటి పడిపోయాడు అంటే అప్పుడు నేను ఏమన్నానంటే, దావీదు లాంటి వాడినే దేవుడు వదలలేదు, నేను వదిలేక చెప్పలేదు. అందుకే మనం భక్తుల్ని చూడకూడదు ఈ రోజుల్లో. ఓ హైదరాబాద్ లో పెద్ద సంఘం అంటండి, వైజాగ్లో పెద్ద సంఘం అంటండి, పెద్ద సేవలు అంటాడండి, ఆయన చూసుకొని నీ భక్తిని బిల్డప్ చేసుకొని కట్టుకున్నావు అనుకో, ఆయన పడిపోతాడు. ఇక నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మనం ఎల్లప్పుడూ చూడవలసింది యేసుని. హల్లెలూయా. ఎల్లప్పుడూ యేసు వైపే కన్నులెత్తి చూచెదా, ఎల్లప్పుడూ యేసు వైపే కన్నులెత్తి చూచెదా. ఎప్పుడు ఆయన వైపు మనం చూడాలి. ఆయన చూస్తే మనం పడిపోవండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వం అంతటిలో అద్భుతమైన మాట చెప్పాడు యేసు ప్రభు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఈ మాట మన ఊరిలో ఎవరు నమ్మగలరా? అంటే రాకపోయిన సంగతి చెప్తాం మొత్తం ఆయన 4 సాక్ష్యాలు చెప్తాం. ఈ మాట దేవుడు అనుబడుతున్నారు ఎవరైనా అనగలరా? దానికి సాక్ష్యాలు చెప్తాం. ఏ పాస్టర్ అనలేడు, ఏ బిషప్ అన్నాడు, ఎంత ప్రసంగికుడైనా అన్నాడు, ఎంత సంఘం కట్టుడైనా ఆ మాట అన్నది యేసు ప్రభువుకే సొంతమైంది. చప్పట్లు కొట్టి దేవుడు నమ్ముకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. మన విశ్వాసం చెడిపోకుండా ఉండాలంటే, మన విశ్వాసం పౌరులు కాపాడుకున్నట్లుగా కాపాడబడుతూ ఉండాలంటే మనం యేసు వైపు చూడాలి. అలాంటి విశ్వాసం నీకుంటే యేసు రాకడలో ఎత్తపడతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, తెస్సలోనికీ పత్రిక 4:18 చదివాను కదా, ఈ మాటలు చెప్పుకొని ఒకరికొకరు ఆదరించుకున్నారు. మిమ్మల్ని ఆదరించాను 3 మాటలు. ఏమని ఆదరించాను? నమ్మి బాప్తిస్మం పొందినవాడు, ఆల్రెడీ నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటే మీకు హాయిగా ఉంటుంది. ఇంకా నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఉంటే చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఆదరణే పొందితే నేను కూడా పరలోకంకి వెళ్తాను కదా. రెండవది, పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధత గురించి జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే పరలోకానికి వెళ్ళనా, నేను నా పరిశుద్ధతను కాపాడుకోవాలా అనే విషయంలో మనం ఆదరించుకోవాలి. మూడవది, విశ్వాసము కోల్పోకూడదు. నేను ప్రార్థించినప్పుడు పొలం కొనుక్కోకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థించినప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థించినప్పుడు మోటార్ పైకి రాకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థించినప్పుడు ఇల్లు కొనుక్కోకపోయినా పర్వాలేదు, ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ యేసే నా దేవుడు, ఆ విశ్వాసం నుంచి నేను తొలగిపోకూడదు, నాకు పరలోకస్తానని నేను వాగ్దానం చేశాడని ఆ విశ్వాసం నుంచి మనం తొలగిపోకూడదు. అది గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మనం పరలోకానికి యోగ్యులు అయిపోతాం. దేవునికి స్తోత్రం. దేవుని మాటను మనం నమ్మాలండి. దేవుని మాట. ఒక పాస్టర్ గారు
అడవిలోకి వెళ్ళి సువార్త చెప్పి తిరిగి సాయంత్రం చీకటి పడేలోపు మళ్ళా గ్రామానికి వచ్చేసేవాడు. సాయంత్రం తర్వాత ఆ అడవిలో రాత్రి ఎవరు సంచారం చేయరు, పులులు సింహాలు తిరుగుతాయి. అందుకని వెలుగు రాగానే ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ ట్రైబల్స్ సువార్తలు చెప్పి అక్కడి నుంచి మళ్ళీ గ్రామానికి వచ్చేసుకున్నాడు. ఒకరోజు అనుకోకుండా చీకటైపోయింది, టైం చూసుకోలేదు, తిరిగి వెళ్ళిపోదాం అనడానికి కూడా అవకాశం లేదు. సగం దూరం వచ్చేసాడు, చీకటి పడిపోయింది. ఇంకా దారిలో ఒక పెద్ద సింహం కనిపించింది. సింహం కనిపించి అది ఆయన ఆమె వైపు చూసుకున్నాడు. ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఈయన చూస్తూనే ఉన్నాడు, పక్కన వెళ్ళిపోవడానికి అది కుక్కగా ఏం చేయాలో తెలియక అది అనగానే పరిగెత్తి ఈయన పరిగెడితే అది కూడా పరిగెత్తి ఈయన పరిగెత్తుకొని వెళ్ళి ఒక చెట్టుకు తగులుకొని ఒక చెట్టు కొమ్మను పట్టుకొని లోయలో వేల పడుతున్నాడు. చేయి వదిలేస్తే కింద పడిపోయి చచ్చిపోతాడు. చెట్టు పట్టుకొని కిందకు వస్తే సింహం తినేస్తాడు. ఏం చేయాలో తెలియలేదు. ఆ కొమ్మ పట్టుకొని వేలాడుతూనే ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు ఆ కొమ్మను వదిలే అన్నాడు. అంటే ప్రభు చెప్తున్నాడు వదిలేకుండా పోతాను ప్రభువా. అయితే చెట్టుకి వచ్చాయి అని అంటే చెట్టుకి వస్తే మరి సింహం తినేస్తుంది ప్రభువా. విశ్వాసం ఉందా? దేవుడు వదిలేకుంటే వదిలేడు అంతే. ఆయనకి ఏదో ప్లాన్ ఉంటుంది, ఎలా పట్టుకుంటాడు అంతే. లేదు దిగొచ్చామంటే దిగొచ్చేయాలి. సింహం నీ దగ్గరకు వచ్చి వాసన చూసి ఇది నా ఆహారం కాదని వెళ్ళిపోతేమో ఆయన చేయగలరు. విశ్వాసం ఉంచలేదు ఆయన మాట మీద. దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. నేను వెళ్ళి మళ్ళా వస్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఆయన మాట మీద విశ్వాసం లేకపోతే యేసు రాకడలో మనం ఎలా ఎత్తపడతాం? బైబిల్లో ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు శతాధిపతి, నా పనివాడు నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు ప్రభు అంటే పద నేను మీ ఇంటికి వస్తానన్నాడు. వద్దొద్దు ప్రభా, నేను రమ్మంటే 10 మంది వస్తారు, పొమ్మంటే 10 మంది పోతారు, నేను శతాధిపతిని, ఆర్మీ కమాండర్ని, నేను నాకు ఎంతో 100 మంది పనిచేస్తున్నారు, మీరు నా దగ్గరికి రావద్దు, మీ మాట చాలు అన్నాడు. ఏమన్నాడు? మీ మాట చాలు అన్నాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలీయులలో ఇటువంటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదనేసాడు. ఎందుకు? ఆయన మాటను నమ్మినందుకు. ఇంటికి వచ్చి స్వస్థత చేయటం, లేదంటే ఈ స్వస్థత కొరకు ఏదైనా ప్రార్థన చేసి ఆయన అట్లాంటి పని జరగలేదు. ఆయన మాటను నమ్మినందుకు అతని విశ్వాసము యేసు ప్రభువుని ఆశ్చర్యపరిచింది. ఇశ్రాయేలీయులు అటువంటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు అనేసాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం మీద అంత నమ్మకం పెట్టుకుంటే, నా ప్రభు నా కొరకు వచ్చాడు, నా కొరకే మరలా రెండోసారి వస్తాడు, నన్ను మేఘముల మీద తీసుకొని వెళ్తాడు, ఆయన మాట నమ్మదగినది అని గట్టిగా నమ్మగలిగితే యేసయ్య రాకడలో నీవు ఎత్తపడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మూడవది మనకు ఉండాల్సింది విశ్వాసం. 4వ విషయం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 20-21 వచనం. ప్రభు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునకు అనగా యేసు ప్రభు ఒక 2వ రాకమును గురించి మాట్లాడుతున్నాడు. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయని వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, 4వది ఎవరు పరలోకానికి వెళ్తారంటే ప్రార్థన చేసేవాళ్ళు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. భూమి మీద బైబిల్లో నీకు మరణ తెలియకపోయినా పర్వాలేదు, ఇక్కడ విషయం ఉంటే అక్కడ నేర్చుకోవచ్చు. ఏంటి అయ్యో ప్రకటన గ్రంథంలో పూర్వమర్గం గురించి నువ్వు తెలుసుకోలేదా, దుష్టుడా దుర్మార్గుడా, నువ్వు పరలోక రాజ్యానికి ఎట్లా వస్తావా అన్న ప్రభు. ఎందుకంటే నాకు తెలియదు ప్రభు, నాకు అంత జ్ఞానం లేదని చెప్పుకోవచ్చు. ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడి దగ్గరికి ఎందుకంటే మీరు రావడం. ప్రార్థనా జీవితం అంటే మీకు ఒక విషయాన్ని చెప్తాను, మీరు ప్రార్థనా పరుడు అంటే అర్థం ఏంటో తెలుసా?
మీరు ఏమనుకుంటారు ప్రార్థనాపరుడు అంటే? రోజుకి గంటకు పైగా లేదా 2 గంటలు 3 గంటలు 5 గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థనాపరుడు అండి అనుకుంటారు కదా. ఎక్కువ సమయం చేసినందుకు ప్రార్థనాపరులు ఎవరు? ఎక్కువ సమయం చేసినందుకు ప్రార్థనాపరులు ఎవరు? మరి ఎవరు ప్రార్థనాపరులు అని అంటే దేవుని వాక్య ప్రకారంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు, కారు కొరకు ప్రార్థన చేశారు, కారు వచ్చింది. యేసురాకడలో ఎత్తపడిన తర్వాత కారు వస్తుంది వదిలేస్తుంది అంటే మీ ప్రార్థనకు ప్రతిఫలం పరలోకంలో కనబడదు. అదే మీ గ్రామము ఒక్కొక్కరు రక్షణ పొందాలి, ఈ కుటుంబం రక్షణ పొందాలి, ఆ కుటుంబం రక్షణ పొందాలి, వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేశారు, వాళ్ళు రక్షణ పొందారు. పరలోకంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ ప్రతిఫలం పరలోకంలో కూడా నీకు దొరుకుతుంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనాపరుడు అంటే ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేస్తే పరలోకంలో కూడా దాని ప్రతిఫలం మనకి కనబడాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు చేయండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, మీ బంధువుల రక్షణ పొందాలని ప్రార్థన చేయండి, మీ భర్త రక్షణ పొందాలని ప్రార్థన చేయండి, పిల్లల రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. దాన్ని ప్రార్థనాపరుడు అంటారు. హల్లెలూయా. కొందరు ప్రార్థన చేస్తారు. మాకు సింగపూర్లో నేను సేవ చేస్తున్నప్పుడు మా చర్చికి ఒక బ్రదర్ వచ్చాడు. అన్న, నేను ఇండియాకి లీవ్లో వెళ్తున్నాను, అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయన్నా అన్నాడు. సంఘం వెళ్తే ఆయన పిలిచి ఆయన మీద చేతులు నుంచి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ బిడ్డను దీవించండి, ఇండియాకి లీవ్లో వెళ్తున్నాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తాడట, ఆ బిజినెస్లో సహాయం చేయండి, మళ్ళా తిరిగి క్షేమంగా ఇక్కడ తీసుకురండి అని ప్రార్థన చేసి పంపించాను. 2 నెలలు వెళ్ళాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు, వాళ్ళ బ్రదర్స్కి అప్పచెప్పేశాడు, వచ్చేసాడు. వచ్చిన వెంటనే సాక్ష్యం చెప్పాడు. అయ్యగారి ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి ఇండియాలో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, చాలా అద్భుతంగా దేవుడు స్టార్ట్ చేశాడు, అది వృద్ధి చెందాలని మీరు ప్రార్థన చేయండి అన్నారు. అనగానే సంఘం అంతటి చేత నేను నిల్చోబెట్టి ఆయన వైపు చేతులు చాపించి ప్రార్థన చేశాను. ప్రభువా, నీ కుమారుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఆ బిజినెస్ ని 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా మీరు ఆశీర్వదించండి అని ప్రార్థన చేశాను. ఓ 2 వారాల తర్వాత మళ్ళా సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. అయ్యగారి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆ రోజు అయ్యగారు ప్రార్థన చేశారు 30 దంతులు 60 దంతులు అని. నిజంగానే దేవుడు 60 ఆర్డర్లు ఇచ్చాడు మా కంపెనీకి అని చెప్పాడు. 60 ఆర్డర్లు వచ్చాయి మాకు అనగానే సంఘం అంతా చప్పట్లు కొట్టారు. ఇక నా ముఖం కూడా ఊడిపోయింది, మన ప్రార్థనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. తర్వాత ఇంకోసారి వచ్చాడు ప్రార్థన చేస్తే ఇంకా ఆర్డర్స్ పెరిగాయని చెప్పాడు. ఇంకా రెచ్చిపోయి సంఘం అంతా ప్రార్థన చేయించాం గోల్స్ ప్రార్థనలో. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత స్టెప్పులు శక్తి వెళ్ళిపోతుంటే నేను ఆయన మైక్ ఇచ్చి, బ్రదరు, నేను అడగటం మర్చిపోయాను, ఇందుకు మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు అని అడిగితే, అన్న శవపీడికలు తయారు చేద్దాం అన్నాను. శవపీడికలు తయారు చేద్దాం అంటే మా ప్రార్థన 40 మంది, ఆ తర్వాత 100 మంది ఉన్నాం. నాకు కూడా డౌట్, అసలు నా ప్రార్థన దేవుడు బలంగా ఆలకించబట్టే 2020 2021 ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ వచ్చేసిందేమో, కరోనా వచ్చేసిందేమో. అప్పటి నుంచి ఎవరైనా ప్రార్థన చేయండి అన్నా అంటే ఎందుకు అని అడగాలి. కంగారులో చేసేకూడదు, కంగారులో చేసేకూడదు. నేను ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఏ దేశానికైనా మీరు ఫోన్ చేసుకోవచ్చు కదా. ఒక ఆమె ఇండియా నుంచి నాకు ఫోన్ చేస్తుంది, రాజమండ్రి నుంచి. ఫోన్ చేస్తుంటే నాకు పని చేసేది ఏంటంటే, ఏదైనా పని చేసేదానికి మధ్యలో ఏదైనా వస్తే మర్చిపోతాను. అది మర్చిపోయి ఇటువైపు వెళ్ళిపోతాను. మైండ్ ఉదయం కూడా పాలు పెట్టానండి, నా భార్య ఉదయాన్నే పాలు పెట్టాను, గదిలోకి వచ్చి కూర్చున్నాను, 1.5 గంట పాలు పోయి. నా భార్య అంటే పొగొస్తుంది ఏంటంటే, పాలు పెట్టి మర్చిపోయినారు, గిన్నె కాదు పోవడానికి కూడా పని కాదు, అలా మర్చిపోతాను. ఆమె పదే ఫోన్ చేస్తుంటే మర్చిపోతానేమో టెన్షన్తో మొత్తం అప్పుడు దాకా టైప్ చేసినంత సేవ్ చేసి
బాగా మైండ్కి ఎక్కించుకొని గుర్తుందని అప్పుడు ఈమె ఫోన్ ఆన్సర్ చేసి ఆఫీసులో బయటకు వస్తాను కంగారు. హలో హలో అంటే 100 అయ్యారండి ఆనంద్ చాలా కూల్గా. అమ్మ ఎవరమ్మా మీరు అంటే నా పేరు చూడండి యూట్యూబ్లో మీ మెసేజ్ విని మీ నెంబర్ తీసుకున్నాను, ప్రార్థన చేయించుకున్నాను, ఫోన్ చేశాను అయ్యారు అని అన్నారు. సరే అమ్మా ఏంటి దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఈరోజు మా నాన్నగారి బర్త్డే అండి, కాస్త ప్రార్థన చేయండి అంటే సరే మా నాన్నగారి పేరు చెప్పండి అంటే చెప్పింది డానియల్ గారు అని. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభా ఈ తల్లిగా ఈ కుమార్తె యొక్క తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ తండ్రిని మీరు దీవించండి, ఆ డానియల్ గారిని ఆశీర్వదించండి, ఏ కాయసు చేత మీరు తృప్తిపరచండి, మీరు బలంగా వాడుకోనండి అన్నింటికి ఆమె అంటున్నాను. ఆమె నాకంటే పెద్దది. అంత అయిపోయిన తర్వాత అమ్మ మీ నాన్నగారికి నా తరఫున కూడా విషయం చెప్పానంటే ఎలా ప్రాస్టర్ గారు ఆయన చనిపోయారు 22 సంవత్సరాలు అయింది. మరి 22 సంవత్సరాలు అయితే ఇప్పుడెందుకు ప్రార్థించారు? ప్రతి సంవత్సరం నాకు అలవాటు పాస్టర్ గారు అలా చేయించడం. ఈ సంవత్సరం ఎవరు అనుకుంటే యూట్యూబ్ లో నా నెంబర్ కనిపించిందంట, అప్పుడు అనిపించింది ఆ పక్కగా నేను మరి దీర్ఘాయుష్ ఇచ్చింది కాబట్టి ఆమె అంటుంది, వాడుకోమంటే ఆమె అంటుంది. అవసరమేనండి అది ఆ ప్రార్థన. కొంతమంది చర్చ దగ్గరికి వెళ్తారంటే ఆ పక్కనే సమాజంలో సీనియర్ పాస్టర్ చేయొచ్చి ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తే వేస్తాడు చెప్పండి. ఆయన చచ్చిపోయే లోపు పరిశుద్ధంగా జీవించి ప్రభు నమ్ముకొని బాప్తిజం పొందుకొని నమ్మకంగా జీవించి చచ్చిపోతే నేను ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన వేస్తాడు. ఆ సమాధిని జీవించి నేను ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? ప్రభు ఎలాగైనా లేపండి ఆయన అని చెప్పాలి. చెప్తే వెళ్తాడు దేవుడు. ఏమని ప్రార్థన చేయాలి? ఒకటే ప్రార్థన చేస్తాను. అలాంటి సందర్భం నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం ఉన్నావు ప్రభా, నీవు నిజమైన నీతిమంతుడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఈ నీతిమంతుడిగా చేసేవని నమ్మి జ్ఞాపకం చేసుకుంటున్నా అంతే. ఇంకంతకంటే ఒక ఆమె బంగారం తెచ్చి చేతిలో పెట్టి అయ్యా బంగారం కొనుక్కున్నాను ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? తీసుకొని ప్రభా ఈ బంగారం ముట్టూరులో తాకట్టు పెట్టకుండా దాకా అన్నాను. పొరపాటున తాకట్టు పెట్టుకోవాల్సి వస్తే ఆ పాత్రకిచ్చి ప్రార్థన చేయించాలని యూట్యూబ్లో పెట్టాను కూడా అన్నారు. పోనీ అలాగనొద్దు, ఇది ఎక్కడ తెగి పడిపోకుంటుండదు కాక పొరపాటు నచ్చరిగా నా మీదకి వస్తుంది. ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఈ తులం బంగారం 2 తులాలు చేయాలని ప్రార్థన చేయాలా? ఆ బంగారం నేనేమని ప్రార్థన చేయాలి? కానీ బైబిల్లో ఒక మాట అలా ప్రార్థన చేశాను కాదు. ప్రభువా జ్ఞానులు బంగారం తీసుకొచ్చి నీకు అప్పగించారు, ఈ మీ బంగారం మందిరానికి ఇచ్చును కాక అన్నాను. నాకు అయిపోయింది. నేను ఏమని ప్రార్థన చేయాలి? ఏసన్న గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ దగ్గర కంటే ఒక ఆయన బైబిల్ పట్టుకొచ్చి ఏసన్న గారిని బైబిల్ మీద చేయించి ప్రార్థన చేయండి అని అంటే ఆయన అన్నాడు, బైబిల్ మీద చేయించి ప్రార్థన చేస్తాను, నేను బైబిల్ మీద చేయించి ఎందుకు ప్రార్థన చేయాలి అని అడిగాడు. మీకు తెలియదు పాస్టర్ గారు, ఏసన్న గారు ప్రార్థన చేయాల్సిందే అని అంటే ఎందుకు చేయాలో చెప్పబోయా అని అంటే తనకి ఏమైనా కడుపు నొప్పి అని అడిగాడు ఏసన్న గారు. చేసా బైబిల్ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? మీరు చేయించు, లేకపోతే పేపర్ తీసి చదువుతున్న చిరిగిపోతున్నాయా, సరిగ్గా కుట్లేయలేదా అని అడిగాడు. ఏమీ లేదు అని అంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలో చెప్తే కానీ నేను ప్రార్థన చేయను అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే కానీ నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు. పక్కన లాభం అయ్యగారు ఏమీ లేదు, ఆయన లాడంటే ఇక్కడ కొని బయటలో పెట్టాడు, మీకు చాలా ప్రార్థన చేయమన్నాడు. వచ్చి ప్రార్థనలు వచ్చేసాయి. ఇంట్లో ఎరుపు పక్క ప్రార్థన చేసిందండి ఒక ఎంత మ్యాటర్ అది. ప్రార్థన చేస్తే దేవుడు పిల్లిని పంపించాడు. మరి పిల్లి కొరకు కుక్కను పంపించాడు. పిచ్చి పిచ్చి ప్రార్థనలు వచ్చేసాయి. చీపుగా కొడుతుంటాడు దేవుడు ఎక్కడ దానికి దేవుడు చెప్పాలా? కొంతమంది పెళ్లికి సంబంధాలు తెచ్చేసుకుంటారు. ఒక ఆయనకి 2 సంబంధాలు వచ్చాయి. 2 సంబంధాల ఫోటోలు నాకు చూపించాడు. ఇద్దరు తెల్లగానే ఉంటారు, నల్లబడి చేసుకోడు. ఇద్దరు కట్టడం బాగానే ఇస్తారు. ఎవరు చేసుకోరో నేను ప్రార్థన చేసి చెప్పాను. ఒకవేళ నేను ఈ అమ్మాయి అన్నాను అనుకో, ఇది ట్యాక్స్లు పెట్టేసిందంటే నా ఇంటి ముందు దిగుతారు. నేను ఎవరికి చెప్పి ఎవరు ఎట్లా నాకేం తెలుసు. ప్రార్థన చేసి కమ్మును ఊరుకున్నాను, నేను మాట చెప్పలేదు. ఎవరు చేసుకుంటుంటారు పాస్టర్ గారు అని అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఎవరిని చేసుకున్నా జాగ్రత్తగా చూసుకోమన్నాడు చెప్పి. అంతేనా? అంతకంటే ఏం చెప్పాలి?
అంతే. ఇలాంటి సమస్య ఇంకోసారి ఒక సందర్భంలో వచ్చింది. 2 ఉద్యోగాలు వచ్చాయండి, దేంట్లో జాయిన్ అవ్వో తెలియదు. నేను ప్రార్థన చేసి చెప్పాలి. నేను ప్రార్థన చేసి చెప్తే నా కంపెనీ మూసేస్తే నన్ను పడుకుంటాడు. అందుకే అలా ప్రార్థన చేసి నేనేం చెప్పను, కామ్ ఊరుకుంటాను. ఎందులో జాయిన్ అవ్వమంటారు అంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు, తమ్ముడు నువ్వు ఎందులో జాయిన్ అయినా దశంభాగం మాత్రం దేవుడికి ఇచ్చేమన్నాడు అని చెప్పాను. అంతకంటే ఏం చెప్తాం, బయటకు ఉందా లేదా మాట. మనం ప్రార్థన చేస్తే పరలోకంలో ప్రతిఫలం కనబడాలి. హల్లెలూయా. బ్రదర్ మీరు ప్రార్థించారు, నా కుటుంబం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చింది. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. యేసు రాకను ఎత్తబడే ప్రార్థన. సిలువలోని రక్షణ పొందిన దొంగ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను వదిలేస్తే కొన్ని దొంగతనాలు చేసుకుంటాను అన్నాడా? లేకపోతే ఇంతకాలం చేసిన నా పాపాలు క్షమించయ్యా, నన్ను నరకానికి పంపుతానరా? నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. చిన్న ప్రార్థన, గొప్ప ప్రతిఫలం. అది ప్రార్థన కూడా కాదు చెప్పడం. హల్లెలూయా. మీలో ఎంతమంది నేను నీ రాజ్యానికి వెళ్ళాలి ప్రభువా, నన్ను అలాంటి స్థితిలోనే ఉంచు, అటువంటి మనస్సు నాకు దయచేయి, అటువంటి ప్రవర్తన నాకు దయచేయి, అటువంటి పరిశుద్ధత నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాను. మన ప్రార్థన అంటే మోకరించి విసరగా అంతేగాని నేను నీ రాజ్యానికి రావాలి అని తపం పరలోకానికి చేరాలని ప్రార్థన కదా. యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, మున బ్రోచుటకై కృపలో నింపిన కలువరిలో పాపాత్ముల బ్రోచుటకై కృపలో లిఖిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా మనసు. దేవుని కొరకు ప్రార్థించేటంటారా? పరలోకము కొరకు ప్రార్థన చేయాలి. నేను పరలోకానికి చేరాలి ప్రభువా, నా కుటుంబం చేరాలి, నా భర్త చేరాలి, నా భార్య చేరాలి, నా పిల్లలు చేరాలి. ఇది అసలైన ప్రార్థన. నా ఇరుకు కొరకు వారు నేను నమ్ముకోవాలి. ఇది అసలైన ప్రార్థన. అసలైన ప్రార్థన. ఇవన్నీ వదిలేసి కడుపులో రాళ్ళు కొరకు ప్రార్థనలు, స్వస్థతల కొరకు ప్రార్థనలు, టచ్చనీయటం, కిందన పడేయటం, దొరకటం, ఈ వైద్య వల్ల ఉపయోగమే లేదు. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తాను, మీరు బుర్రకు పెట్టుకోండి. మీ ప్రార్థనలో మీ ఊరికి దత్తత తీసుకోండి, ఒక ఊరికి, ఒక రాష్ట్రాన్ని దత్తత తీసుకోండి, ఒక దేశాన్ని దత్తత తీసుకోండి. అనుదినము ఆ ఊరి కొరకు, ఆ రాష్ట్రం కొరకు, ఆ దేశం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సౌదీ అరేబియా కొరకు దాదాపు 7 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఒక్క చర్చి కూడా లేదంట. 2016 వరకు ఒక చర్చి కట్టడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దాదాపు 7 సంవత్సరాలు మా సంఘంలో ప్రేర్ చేయించి దీన్ని కూడా ప్రేర్ చేశాను. ఆ విషయం తెలుసా? దేవుడు అద్భుతంగా 2016 ఫస్ట్ టైం ఒక చర్చి కట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. హల్లెలూయా. నేను ప్రార్థన చేసిన నా దేశంలో ఎవరికి తెలియదు, కానీ పరలోకంలో ప్రతిఫలం వస్తుంది. అందుకే ఈ రాత్రి మీరు మణిపూర్ తీసుకుంటారో, నాగపూర్ తీసుకుంటారో, నాగాలాండ్ తీసుకుంటారో, లేకపోతే మహారాష్ట్రాన్ని దత్తత తీసుకుంటారో, ఒక రాష్ట్రం వరకు ప్రార్థన చేయండి. ప్రార్థనా పరులండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాం. మరొక మాట మనం చూద్దాం. పరలోకానికి వెళ్ళాలి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం చదివితే లేట్ అయిపోతుంది కనుక నేను చెప్తాను. దేవుడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు కలిగిన వాడు 5కు 5
సంపాదించాడు. ప్రభు ఆయన ఏమన్నాడంటే, బలా నమ్మకమైన దాసుడా, నీ కొరకు అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తానని అప్రిషియేట్ చేశాడు, మెచ్చుకున్నాడు. 2 తలాంతులోడు రెండు సంపాదించాడు. అతన్ని కూడా బలా నమ్మకమైన దాసుడా అన్నాడు, నీకు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తానని చెప్పాడు. అది కూడా యేసు 2వ రాకడ గురించి రాయబడిన ఉపమానం. మూడవదిగా 1 తలాంతు కలిగిన వాడు తీసుకెళ్లి పొయ్యి తీసి కప్పెట్టాడు. దాన్ని నష్టపోలేదు, దాన్ని రెట్టింపు చేయలేదు. దేవుడికి అది నచ్చలేదు. నష్టపోయినా దేవుడు సాటిస్ఫాక్షన్ అవుతాడేమో, కానీ అది దాచుకుంటే దేవుడికి ఇష్టం ఉంటుంది. వెంటనే ఆయనకు ఒక మాట అన్నాడు. ఇద్దరికి అన్నమాట వేరు, ఆయనకి అన్నమాట వేరు. ఆయనకి ఏమన్నాడు తెలుసా? సోమరి అయిన చెడ్డ దాసుడా, ఇతన్ని చీకటిలోనికి పడేయండి. సోమరి అయిన చెడ్డ దాసుడా అంటే దేవునికి నచ్చనిది ఏంటో తెలుసా? సోమరితనము. అప్పుడు దేవునికి ఏం నచ్చుతుంది? చురుకుతనము నచ్చుతుంది. దేవునికి కష్టపడే మనసు కలిగిన వారంటే నచ్చుతుంది. కొంతమందికి 30 ఏళ్ళు వచ్చేస్తే గేదెలాగా పెరుగుతాడు, పనిపోడు. అమ్మ చెప్పిన పోడు, భార్య చెప్పిన పోడు, పెళ్ళైతే అతను పెళ్ళైతే కష్టపడు. కష్టపడే మనసు ఉండదు. దేవుడి మందిరానికి వచ్చి కూడా కొంతమందికి కష్టపడే మనసు ఉండదు. ఆ చేపలేద్దాం, రుచిలేద్దాం, అచ్చేద్దాం, ఇచ్చేద్దాం, కష్టపడే మనసు ఉండదు. సోమరితనం. స్కూల్లో సోమరి పిల్లలందరికీ, పిల్లలు కూర్చున్న పిల్లలందరికీ మాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగారు. అరే, మీలో సోమరిపోతు బద్ధకస్తులు ఎంతమంది ఉన్నారో వారి చేతులు ఎత్తితే వాళ్ళకి 500 రూపాయలు నోటు ఇస్తానన్నాడు. అనగానే అందరూ చేతులు ఎత్తారు, ఒకరు ఎత్తలేదు. ఆయన అడిగారు, నువ్వెందుకు చేయొద్దంటే నాకు చేయొద్దని కూడా పక్కన 500 ఇచ్చేసాడు. కొంతమంది అయితే ఎన్నిసార్లు చెప్పు కష్టపడే తత్వం ఉండదు. శ్రద్ధగా పనిచేయవాడు ఆశీర్వదించబడతాడు అని బయట దేవుని కొరకు పనిచేయి. స్వార్థ పనికి పిలువబడితే స్వార్థ పని చేయి, సేవకు పిలువబడితే సేవకు పని చేయి. లేదా నీకు నీవే మందిరంలో దేవుని కొరకైనా సమర్పించుకున్నావు అనుకో, ప్రతి వారం తుడుస్తానో, లేకపోతే ఊడుస్తానో, కడుగుతానో, చైవేస్తానో, బిఎస్ సిస్టమ్ ప్రిపేర్ చేస్తానో, దేనికి సమర్పించుకున్నావు అది నమ్మకంగా పని చేయి. యేసు రాకడలో బలా నమ్మకమైన దాసుడా అనిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోకండి, నేను ఎన్ని పాయింట్లు చెప్పాను మీరు చెప్తే మీరు మాట చెప్తాను, లేదంటే మాత్రం మనం ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? నమ్మి బాప్తిస్మం పొందాలి. 2 పరిశుద్ధత. దేవుడికి కలిగిన పరిశుద్ధత పొందేంత వరకు పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతుంది. 3 విశ్వాసం. 4 ప్రార్థన. ఎక్కువ ఉపమానం చెప్పింది దాని కొరకే, అదే గుర్తులేదు. ప్రార్థన. 5 బద్ధకంగా ఉండకూడదు. లేచినెస్ ఉండకూడదు. సోమరితనం ఉండకూడదు. దేవునికి పరమశలాగవి. దేవుడు అసహించుకున్న పాపాల్లో ఫస్ట్ వచ్చేది పిరికితనం. తెలుసండి మీకు? మీరు ప్రకటన గ్రంథం 28వ వచనం చదివితే పిరికివారు, వ్యభిచారులు, మాంత్రికులు అని ఒక లిస్ట్ చెప్తారు కదా, అందులో ఫస్ట్ పిరికివారు ఉంటారు. దేవుడు అసహించుకునే పాపాలు ఫస్ట్ వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, అంటే చేయమని కాదు నేను చెప్తున్నాను ఉద్దేశం. అది కూడా అసహ్యమే. పిరికితనం దేవుడికి నచ్చదు. దేవుడికి 2వది ఏం నచ్చదో తెలుసా? సోమరితనం నచ్చదు. 3వది మొమ్మాటతనం కూడా అసలు నచ్చదండి. మొమ్మాట పడడానికి అసలు ఇష్టం ఉండదు. ఏదైనా ఉన్నది పెట్టుకోండి, అవునంటే అవును, కాదంటే కాదంటే. 2 రకాలుగా మాట్లాడే ఉద్దేశాలు ఉండదు. అలా మాట్లాడంటే దేవుడికి నచ్చదు, అసహ్యం. ఆ తర్వాత ఇంక వ్యభిచారం, దొంగతనం ఎన్ని కూడా వేసుకోవచ్చు, కానీ అవి ముందు టాప్ 3 అయి. కనుక మీ జీవితాల్లో బద్ధకం అనేది పెట్టుకోవద్దు. యేసు రాకడలో ఎంత పడటానికి ఎప్పుడెప్పుడు అన్నట్లుగా ఊరికి పని చేయాలి, చురుకుగా పని చేయాలి. దేవుడికి స్తోత్రం. 6వ పాయింట్ మనం చదువుదాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండనీయుడి.
తర్వాత తమ ప్రభువు పెండ్లి విందుల నుండి తమ ప్రభువు పెండ్లి విందులో వచ్చి తట్టగానే వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూడు. యేసు రాకడలో ఎత్తపడాలంటే 6వ గంట తెలుసా? మీ దీపములు వెలుగుచుండ నీవుడి. ఇక్కడేమో దీపములు వెలుగుచుండ నీడు అన్నాడు. దశలోనిక పత్రికలో ఆత్మను ఆత్మకుడి అన్నాడు. ఈ రెండు కలిపి మీరు ఆలోచించాలి. దేవుడు మీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రగులుతూనే ఉండాలి, ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆర్పి వేసుకోకూడదు. మనకి దేవుడు ఇచ్చినటువంటి వెలుగు ఎట్లాంటిదంటే అది హోరు గాలి వచ్చినా జోరు గాలి వచ్చినా ఆగిపోదంట. కేసరి గారి పాట రాశారు కదా, నా దీపము అనే పాట. జడివాణి అయినా హోరు గాలి అయినా ఆగిపోదు. కానీ మనం ఆడుకుంటే ఆగిపోతాం. మనం ఆడుకుంటే ఆగిపోతాని ఎక్కడుందో తెలుసా? బైబిల్లో ఎవరు దీపము ముట్టించి పాత్రకు దాన్ని కప్పివేయడు, మంచం కింద పెట్టడు అన్నది కదా. అంటే మనకు మనం మన ఆత్మను ఆర్పేసుకుంటే, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మను ఆర్పేసుకుంటే, ఆయన బాధ కలిగిస్తే పరిశుద్ధాత్మను ఆర్పివేసే స్థితిలోనికి నువ్వు దిగజారిపోతే యేసు రాకడలో నీవు ఎత్తపడు. 10 మంది కన్యకలలో ఎంతమంది నిద్రపోయారు? 5 నిద్రపోయారు, 10 మంది నిద్రపోయారు. నిద్రపోయినందుకు కాదని వచ్చిన నష్టం. నిద్రపోయినా పర్వాలేదు కానీ ఫ్యూచర్ ఆలోచన లేదు. దీపం ఆగిపోకుండా కదా, ఎప్పుడు వెలుగుతూ ఉండాలనే తపన వారికి లేదు. ఆ బుద్ధి లేదు. బుద్ధి కలిగిన వాళ్ళకి దీపం ఆగిపోకూడదు అనే ఆలోచన కలిగిన వారు. అందుకే వారు బుద్ధి కలిగిన వారు. ఈ 5 దీపాలు ఆగిపోవచ్చు. ఇక్కడ ఆగిపోలేదు, ఆగిపోవచ్చు. ఇంకా కొన్ని క్షణాలకైతే ఆగిపోతాయి అన్నమాట. ఆ మిగిలిన 5 దగ్గరికి వెళ్ళిపోతుంది. నూనె అడిగితే కాలేజీకి ఇస్తారు, ఆగిస్తే అలా ఆగిపోతుంది. కాబట్టి మన దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఒక్క ముక్క చెప్పాలంటే, మీ జీవితంలోనికి చీకటిని రానివ్వకండి, పాపమును రానివ్వకండి. చీకటి అంటే అజ్ఞానము కూడా, అజ్ఞానమును మీలోనికి రానివ్వకండి. ప్రార్థనలేమి చీకటి, ప్రార్థనలేమి మీ జీవితంలోనికి రానివ్వకండి. కొంతమంది తప్పు చేసాడు, సాధారణంగా చూసాడు. మా దగ్గరికి మా పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చింది. అయ్యగారు అంటే మా ఆయన కొట్టేశానండి, మరి దుష్టుడు నాకు భూమిపోయాడండి, మీరు ప్రార్థన చేయమన్నాడు. కొట్టేసింది బాగానే ఉంది. ఎందుకు కొట్టేసిందంటే ఈ కొట్టలేదు, దుష్టుడు ఏమో దూరిపోయాడు. సాతాను కూడా దుర్మార్గుడండి, మా ఇంటి మధ్య 6 పెట్టేసాడు, ఆయన కొట్టేసినా చేసాడు. కొట్టేసింది ఈమె. పాప మనకు దొరికేది కదా అమ్మాయి. ఆయన వాడి మీద తోసింది. ఇప్పుడు సరే వాడే ప్రేరేపించాడు, నీకు ఎవరు కొట్టేమన్నాడు? ఏమనంటే సాతాను మీద తోసేయడం. మీ దీపములు వెలుగుచుండనియుడి. హల్లెలూయా. అది మంచం కింద పెట్టిన ఆగిపోతుంది, పాత్రతో కప్పేసిన ఆగిపోతుంది. నువ్వు ఎలా ఆర్పేసుకుంటున్నావో నీ జీవితాన్ని ఈ రాత్రి పరీక్షించుకో. ఎప్పుడు నీ దీపము వెలుగుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 విషయాలు చెప్పుకున్నాం. 7వ విషయం చెప్పి మనం ముగించుకున్నాం. దయచేసి చూద్దాము 7వ విషయం. మత్తయి సువార్త 24:13 వచనం. అమ్మా కరెక్ట్గా చదవాలి. మీకు ఏమైనా పోటీ పెట్టారంటే ఒకటి చదవడం చాలు. అంతము వరకు సహించువాడెవడు వాడే రక్షింపబడును. చాలు, అక్కడ ఏముంది? అంతము వరకు సహించువాడు. ఏ సందర్భంలో చెప్పాడు? 24వ అధ్యాయం అంటే ఏసీ 2వ రాకడ గురించే. మీ రాకడకు సూచనలు ఏంటని అడిగారంటే ప్రభువుకి 24వ అధ్యాయం అంతా చెప్పడం మొదలుపెట్టి ఏమంటాడంటే, అంతము వరకు సహించువాడు
రక్షింపబడును. అంటే సంఘము ఎత్తపడేంత వరకు నీవు సహనము కలిగి ఉండాలి. హల్లెలూయా. సహనం అంటే ఏంటంటే, మీకు ఓ 10 లక్షల రూపాయలు ఇస్తాను కాస్త ఓర్చుకో అన్నాను అనుకో, దానికి ఓర్చుకోవడం సార్ ఇవ్వండి, 10 కాబట్టి 20 ఇవ్వండి, ఓ 20 కోట్లు ఇవ్వండి నేను అని అంట. దాన్ని ఓర్చుకోవడం సంతోషంగా తీసుకుంటా. అదే మీ దగ్గర నుంచి ఓ 100 రూపాయలు తీసుకొని తిరిగి పోలేదు అనుకోండి, ఇంకా మీ ఓర్పు నశించుకో. మామూలుగా నశించదు, మామూలుగా నశించదు. 20 రూపాయలు 100 రూపాయలకే ఒకరి దగ్గర తీసుకోవడానికి కాదు మనకు ఉండాల్సిన ఓర్పు. మన దగ్గర ఏదైనా పోయినా కూడా ప్రభునందు సహనంతో ఓపికగా ఉండాలి. లోతుకు పోయాలేవా? లోతుగా యోగి చాలా పోయింది, అయినా ఓపిక కలిగి ఉన్నాను. నీ జీవితంలో కూడా ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక్కొక్కసారి ఆస్తి పోవచ్చు, ఒక్కొక్కసారి ఆరోగ్యం పోవచ్చు, ఒక్కొక్కసారి అప్పులు పాలైపోవచ్చు. అయినా నేను యేసు రాకడలో ఎత్తపడటానికి ఓపిక కలిగి ఉండాలి. ఇది నేర్చుకోవాలి. ఈ పాయింట్ మనకి బుర్రకు ఎక్కలేదు అనుకోండి, ఓపిక నశించిపోతే యేసు రాకడలో మనం ఎత్తపడదు. ప్రవీణ్ పగడాల గారని ఒక దైవ సేవకుడు చనిపోయాడు. దాని కొరకు మనం కొంతమంది యూట్యూబ్లోకి వచ్చారు, కొంతమంది మంచి ఉద్దేశంతో వస్తే ఒకటి మాత్రం బైబిల్ పట్టుకోవడంగా సరిపోయింది, ఇది పక్కన పెట్టారంటే అన్నాడు. అది ఓకేనా? అసలు అదే అందుగా వచ్చాం, బైబిల్ పట్టుకో, ఇది పక్కన పెట్టి అందుగా వచ్చింది. ఎంత కష్టమైనా ఓర్చుకోవటానికి. నేను సింగపూర్ నుంచి చాలా కాలం క్రిందట వైజాగ్లో ఒక గృహకూటానికి వచ్చాను. మా పాస్టర్ గారు జరుగుతున్న కూటానికి తీసుకెళ్ళారు. నేను తీసుకొని వెళ్తే అక్కడ కూటం జరుగుతుంది. నేను పెంతుకోస్తు సంఘం అని నా పాస్టర్ గారు పెంతుకోస్తు సంఘస్థులు, అదే ప్యాటర్న్లో నన్ను కూడా నడిపించారు. ఆ సంఘంలోకి వెళ్తే అక్కడ ఆ రోజు ఒక పాట పాడుతున్నారు. హరించిన ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను, హరించిన ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. చాలు సమయామైనా నా జీవితములో యేసు చాలు. ఉజ్జీగా పాడేసరికి అందరూ చప్పట్లు కొట్టి ఇటున్న అటు తిరిగిపోయారు, ఒక మాత్రం మోకాల మీద కొట్టుకుంటూ వచ్చారు. ముందు కొట్టుకొచ్చారు, బొమ్మలు ఉండేసరికి తీస్తే ముందుకెళ్ళి బొమ్మ కొట్టుకుంటూ వచ్చారు. అలా మోకాల మీద కొట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే నాకే వచ్చేస్తుందంటే పల్లెప్పుడు ఆ వైపు నేను చూత వచ్చి పడిపోతేమో నా టెన్షన్. ఆమె వస్తుంటే కూర్చి అని జరుపుకున్నా, ఇంకా ముందుకు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా పాట పాడుతుంది. హరించిన ఐశ్వర్యము. అందరూ ఆగిపోయినా కూడా ఆ మాత్రం పాట ఆపలేదు. నన్ను వెంట పెడుతుంటే వెనకంటే ఎంత వెంట గౌరవం నీకు వెళ్ళటానికి కూడా లేదు. అప్పుడు పక్కన పాస్టర్ చెప్పారు, అయ్యా నన్ను పడిపోతుంది. ఆయన లేదు, ఆమె నెత్తిమీ చేసి ప్రార్థన చేశాడు. అప్పుడు అనుకుంటా కట్ చేస్తే ఓ 2 సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో ప్రార్థన వచ్చాను. ఎవరు గుర్తుండకపోయినా ఎవరు గుర్తుంటారు? గుర్తుంది, ఆ ఫేస్ అలా గుర్తుండిపోయింది. అందరినీ చూస్తున్నారు కానీ ఆ మెదడు కనబడలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వెనకబెట్టింది కదండి ఆమె ఏంది ఆవిడ పక్కలే బాబు ప్రార్థన ఏంటంటే ఆమె సంవత్సరం మానేసిందా? ఎందుకు మానేసింది? మీరు ఇలాంటి అడగదంటే మేము అన్నీ అడిగేసాము. నువ్వు అడగాలనుకుంటే ప్రేర్ ఏంటంటే తెలియదు కానీ సరే ప్రేర్ అయిపోయింది. బయటకు వచ్చి చెప్పులేసి ఉంటున్నాను, పక్కన ఊడుస్తున్నాను. ఊడుతూ నా వైపు చూసి ప్రైజ్ లాడేది అని అన్నా. ఆ ప్రైజ్ లాడేది ఏంటి మందిరాలంటే అప్పుడైపోయామండి. చీపు పట్టలు కొట్టుకుంటూ దేవుని మందిరానికి వస్తే అప్పుడైపోయాం. ఏం పాట పాడింది? హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలు, యేసు చాలు,
నేను ఎన్ని శ్రమలు పడ్డాను, నేనే కాదండి, ఎవరు కాదు, ప్రతి దైవ సేవకు మీకంటే ఎక్కువ శ్రమ పడ్డాను. నిందలు భరిస్తారు. మీరు మోసే గురించి చదువుకుంటే మోసేగా జరిగింది అనుకోకండి. ప్రతి సేవకుడు కూడా ఏదో ఒక విషయంలో నింద భరిస్తూనే ఉంటారు. ఎన్నో ఇబ్బందులు పడతారు, ఎన్నో కష్టాలు చెప్పుకుంటారు, చెప్పుకోలేరు. చెప్పుకుంటే దాన్ని ఎలా తీసుకుంటారని బయటకు చెప్పుకుంటారు. అయినా ఓపికగా సంఘాన్ని నడిపిస్తారు. మధ్యలో యేసుప్రభు వదిలేయడం ఉండదు. మీరు కూడా మీ జీవితాల్లో ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, సహనంతో ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. నేను ఎంత ప్రార్థించినా నీకు దొరకకపోయినా పర్వాలేదు, కానీ యేసును మాత్రం విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే నీవు పరలోకానికి వెళ్ళవు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు 7 ఆదరణ వాక్కులను మనతో మాట్లాడాడు. ఆయన రాకడలో ఎత్తబడాలంటే నమ్మి బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధతను కొనసాగించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. 4వది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5వది సోమరితనం ఉండకూడదు. అంతేనా? 6 దీపము వెలుగుతూ ఉండాలి. 7 యేసుని విడిచిపెట్టద్దు. యేసుని విడిచిపెట్టద్దు, సహనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోగన్నీ పోయే భార్య వదిలేమని చెప్పింది. ఇక్కడ ప్రభుని దూషించి మరణం కమ్మంది, అయినా కూడా యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. లాజరును పేదవాడు ఉన్నాడు, జీవితాంతం కురుపులతోని ఇబ్బందులతో బాధపడ్డాడు, యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. సహనము నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ 7 అనుభవాలు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీ రాకడలో ఎత్తబడాలి, ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, అడిగినవి నాకు దొరికినా దొరకకపోయినా, నీ రాజ్యం అయితే నాకు కన్ఫామ్గా ఇస్తానన్నావు తండ్రి. నీ రాకడలో నేను ఎత్తబడటానికే మీరు నా కొరకు శిలువలో రక్తము కార్చారు తండ్రి. ఇది నాకు కావాలి, నీ రాజ్యము కావాలి. నీ రాజ్యంలో నుంచి నేను అడుగు పెట్టాలి, నీ రాజ్యంలో నేను స్వతంత్రించుకోవాలి. ప్రార్థనా జీవితం నాకు నేర్పించాలి, మంచి విశ్వాసము నేర్పించాలి, సహనం నాకు నేర్పించాలి, పరిశుద్ధతను నాకు నేర్పండి. పరిశుద్ధతను తగ్గించి నీ కృప చూపండి, నీ కరుణ చూపండి, నీ కనికరము చూపండి, మీ దయను చూపండి, మీ ఆదరణ తెచ్చి సహాయం చేయండి. అయ్యా, కరుణించండి, కరుణించండి. మీ రాకడలో మేము ఎత్తబడాలి నాయన, రాకడలో ఎత్తబడాలి. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా, రావయ్యా యేసు మాతా, వేగ రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా, రావయ్యా యేసు మాతా, వేగం రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో
ఎత్తబడాలి, ఎత్తబడాలి, ఎత్తబడాలి. ఈ రాత్రికి యోగ్యులు కావాలి. ఈ మాటలకు నమ్మదగినది, ఈ వాక్యము నమ్మదగినది. ఈ యొక్క విశ్వాసము నిరంతరము కానదు. యెహోవా మాకు సహాయం చేయండి. ఈ రాత్రిలో మేము ఎత్తబడాలి. ఈ రాత్రిలో మేము స్వతంత్రించుకోవాలి. ఈ కుటుంబాలకు చూపు, దయను మాకు కనపరచు. ఈ ఆత్మను మాకు దయచేయండి. కార్యము సఫలము చేసినందుకు, అద్భుతంగా జరిపించినందుకు We thank you, Lord. అందరినీ మీరు బలపరచు. We thank you, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. Amen. God bless you. Thank you so much. అందరికీ